క్రీస్తు పరిశుద్ధ రక్తములో కడగబడి పాపలోకానికి పరిశుద్ధుడైన క్రీస్తుని పరిచయం చేస్తూ సాతాను రాజ్యమును కూలుస్తూ దేవుని రాజ్యమును కట్టుచున్న అభిషక్తులు, అనుభవనీయులు, గౌరవనీయులు, ఘనులైన స్థానిక దైవజనునికి, కూడి వచ్చిన దైవ సేవకులకు, దైవ సేవకురాండ్రకు, మీ అందరికీ, ఈ ప్రాంత నాయకులు, పెద్దలు, బాలురు, యవనులు, వృద్ధులు, మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాది వందనాలండి. బాగున్నారా? ప్రభు మనల్ని ప్రేమించారు, దానికి రుజువు మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. అందుకై ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ రాత్రి మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాట, కీర్తన భాగం 145వ కీర్తన 12, 13 2 చరణాలు చదవాలి. చదవగలిగే వారికి సమయం. రిఫరెన్స్ మరి యొక్క పర్యాయం. కీర్తన భాగం 145వ కీర్తన 12, 13 2 చరణాలు చదువుతున్నాం, వినాలని కోరుతా ఉన్నాం. చదువునానా? నిదానంగా. నీ భక్తులు, చదువమ్మా, నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుంటారు, నీ శౌర్యమును గూర్చి పలుకుతారు. నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. పురుషులు ఎవరైనా చదవండి ఆ మాట. ఎవరైనా చదవచ్చు. కీర్తన భాగం 145, 12. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుంటారు. సరిపోద్ది మాట. చదవబడిన భాగం కీర్తన భాగం 145, 12, 13. 12 మొదటి భాగం మన ప్రసంగ సారాంశం ఈ పూట. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుంటారు అనే మాటలో నుండి ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేర మిమ్మల్ని కోరుకుంటున్నాం. చదవబడిన భాగం కీర్తన భాగం. బైబుల్ అంతా ఒక గ్రంథం. ఇది 2 గ్రంథాల మిళితం. ఇది 66 పుస్తకాల పొందిక. కీర్తన పుస్తకాన్ని ఇలా పట్టి 65 పుస్తకాలు మనం చదవగలిగితే దేవుడు మానవాళితో మాట్లాడిన విధానం అందు కనబడుతుంది. కీర్తన భాగమైతే మానవుడే దేవునితో మాట్లాడిన విధానం మనం గ్రహించవచ్చు. కీర్తనలు అనేవి ఇవి 150 కీర్తనల పొందిక. ఇది ఒక కీర్తనల గ్రంథం అన్నారు దాన్ని. ఇది ఒక పుస్తకం. చాలా మంది తెలియక, ఎరుగక, పొరబడి అన్ని దావీదు కీర్తనలు అని సంబోధన చేస్తారు. కీర్తనలన్నీ దావీదువు కావు. దావీదు చిన్నప్పటి నుంచి భక్తుడు, కాలం చేసే వరకు పాడుతూనే ఉన్నాడు. కొన్ని వేల పాటలు మన జార్జి బుష్ బాబు ఎట్లా పాడుతున్నాడు అట్లా పాడుతూనే ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి మంచిగా వాయిద్యాలు వాయించడం, చమత్కారంగా తయారు చేయటం, విన్నరా, మంచిగా పాడడం ఒక కృపావరం అన్నమాట అతనికి. దావీదుకు నానా విధాలైన కృపావరాలు. అందులో ఒక వరం వాయిద్యాలు తయారు చేయటం, చమత్కారంగా వాయించటం, మంచిగా గానం చేసి పాడటం, పాట ద్వారా గొప్ప లాభాలు పొందడం అతను నేర్చుకున్న గొప్ప మూల్యం. ఇక ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం చాలదేమో, అయినా మీకు ఒక అర్థం కావడానికి. కీర్తనలన్నీ దావీదివి కావు. 73 కీర్తనలు దావీదు పాడిన పాటలు పైన పీఠిక ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆ తరువాత ఆసాపు అనే భక్తుడు పాడిన పాటలు ఉన్నాయి. ఆ తరువాత కోరాహు కుమారులు పాడిన పాటలున్నాయి. ఆ తరువాత సొలొమోను అనే మహాజ్ఞాని 2 పాటలు పాడినవి ఇందులో పొందుపరిచారు. ఆనాడు మోషే అరణ్యంలో నడుస్తున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి తను సొంతగా రాసి పాడిన ఒక పాట ఇందులో పొందుపరచబడి ఉంది. ఆనాడు సొలొమోనుకు ముందున్న జ్ఞానుల్లో మహాజ్ఞాని, అతని పేరు ఏతాను. అతడు కూడా ఒక పాట పాడారు. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులు పాడిన పాటలు 100. కదమ 50 కీర్తనలు అజ్ఞాత రచయితలు పాడిన పాటలు అని చెప్పొచ్చు.
అయితే ఈ కీర్తన రచయితలు అందరూ మనవలే భూలోకములు పుట్టి కుటుంబాలు కలిగి ఏంటో వింటున్నారుగా, శరీరముతో ఉండడాన్ని బట్టి శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, పోయే కాలాలు కూడా వాళ్ళకి వచ్చినాయి అంట. అట్లా బాధపడుతూ వాటి నుంచి విడుదల కొరకు ప్రయాసపడితే ఏ విధము చేతనైనా పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారట. చేసిన లాభం లేకుండా పోవడం వలన ఇక దిక్కులన్నీ మూయబడితే ఒక దిక్కు ఉంటుందంటగా మనిషికి. ఏంటయ్యి దిక్కులు ఎన్ని ఉన్నాయి మనకి? ఈ 4 మూసెత్తే ఒకటి ఉందంట పైన. అదే దేవుడే దిక్కు అన్నారు లోకంలో ఉన్న పెద్దలు. అందుకని వీళ్ళందరూ దేవుని తట్టు తిరిగారట. దేవుని తట్టు తిరిగి, దేవా నీ సహాయాన్ని మాకు పంపు, మాకున్న బాధ, మాకున్న శ్రమ, మాకున్న శోధన, మాకున్న వ్యాధి, మాకున్న మరణాపాయాలు కొట్టివే, నీవు తప్ప ఇక మాకు సహాయమేమీ లేదు అని ప్రభువు దగ్గరకు వస్తే ప్రభు తోసివేయడంటగా వచ్చినానే అందరిని హక్కును చేర్చుకొని బలపరచటం, బాగు చేయటం, దీవించటం, దీర్ఘాయువు ఇవ్వడం, సుఖజీవుడు సంవత్సరాలతో నింపటం ఆయన పని అంటగా. అట్టా వీళ్ళను కూడా బాగు చేసి, బ్రతకనిచ్చి, బలపరిచి, ఆదరించి, నెమ్మదిచ్చి, సుఖమిచ్చి, శాంతిచ్చి, బాగుండు అని చెబితే బాగా బలం పొంది ఉన్నత స్థాయికి చేరుకున్నాక వీళ్ళందరికీ అనిపించిందంట, దేవుడు మనల్ని ఈ స్థితిలోకి తెచ్చాడు, దేవుడు మనల్ని బాగు చేశాడు, దేవుడు మనకు నెమ్మది ఇచ్చాడు, దేవుడు మనకు సుఖం ఇచ్చాడు, దేవుడు మనం కోరుకున్న కోరికలు తీర్చాడు, మనం మట్టిలో కలిసిపోకుండా మనల్ని కాపాడాడు, గనుక ఆయనకు మనం ఏమన్నా ఇద్దాం అనుకున్నారట. ఏమి ఇస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తే ఆ దినాల్లో వాళ్ళందరూ ఉన్నతమైన వ్యక్తులు అవడం వలన రత్నాలు ఇద్దాం అనుకున్నారంట. అంటే వజ్రాలు అని చెప్పాలా మీకు? వజ్రాలు ఇద్దాం అనుకున్నారంట. కాదులే, దేవుడు అంటేనే ఆయన పాదాలు బంగారం అంట, ఆయనకు బంగారం ఆయన పాదాల దగ్గర మూటల శుద్ధలు పెడదాంలే అనుకున్నారంట. మళ్ళీ కొంత ఆలోచనకు వచ్చి దేవుడు అంటే విమోచకుడు, విమోచన అంటే వెండి బాగా చూసి వేద్దాం అక్కడ అనుకున్నారంట. కొంతమంది అనుకున్నారంట దేవునికి భూములు ఇద్దాం అనుకున్నారంట. మరి కొంతమంది అనుకున్నారంట ధర్మశాస్త్రంలో బలుడీమన్నాడు, మంచి శ్రేష్టమైన కొవ్వినవన్నీ తెచ్చి బలిపీఠం పెట్టి వేసేద్దాంలే అనుకున్నారట. ఇలా ఆలోచనలు పడుతూ ఉండగా ఎందుకో ఆత్మీయ లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఇంకొన్ని ఆలోచనలు పుట్టుకొచ్చినాయి అంట. వజ్రాలు ఎవరే? దేవునియే కదా. బంగారం ఎవరిదే? దేవుందే కదా. వెండి ఎవరిదే? మాట్లాడేంటి? ఆ భూములు ఎవరే? ఆ పశువులు ఎవరే? నువ్వెవరవో? మరి అది సంగతి వాళ్ళకి అట్లా అర్థమైందంట. ఆయనకి ఇస్తే ఏం సంతోషం ఉంటుంది? ఆయన మన పట్ల చేసిన మేలును, ఆయన గొప్పతనాన్ని, మన ఉన్న స్థితిని, మనల్ని బాగు చేసిన విధానాన్ని పాట రూపకంలో పాడి అలాంటి బాధపడే వారికి వినిపిస్తే వారి బాధలు పోగొట్టుకోవడానికి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసుకుని వాళ్ళు బాగుపడతారు అని చెప్పి ప్రార్థన చేసి దైవాత్మ ద్వారా నింపబడి దేవుడు గొప్ప దేవుడని, వేల్పులలో ఆయన వంటి వాడు ఎవడో లేడని, ఇక ఆయన దగ్గరకు వచ్చి ఎవరిని తోసివేయడని, అది ఎలాంటి మరణాపాయమైనా, భయంకరమైన శోధన అయినా, అది పాతాళపు ద్వారమైనా, అది శత్రు కార్యమైన మొత్తం నుంచి విడిపించటానికి ఆయన సమర్థుడని పాడి వింటున్నారా? మరి అది దేవుణ్ణి ఘనపరిచి గొప్ప చేశారంట. అందుకనే పాటలు పాడడం మంచిది. దేవుని స్తోత్రం. పాడండి, ఇంకా బాగా పాడండి, ఇంకా బాగా నేర్చుకోండి. దేవుని స్తోత్రం. అయితే పాటలు పాడటం తప్పు లేదు. పాటల వల్ల పాడేటప్పుడు కొన్ని విధానాలు మీకు తెలియాలి. పాటలు పాడడం వల్ల ఏం కలుగుద్దో కొన్ని విషయాలు బైబిల్ చెప్పింది. మన పితరులు పాడుతుండగా ఆందోళనతో వచ్చిన హృదయాలలో ఆందోళన పోయి, బరువెక్కిన హృదయాలు భారం తీరి నెమ్మది వచ్చేసి వాక్కులు లోపలికి వెళ్ళి, ఈ మ్యూజిక్లు ఉన్నాయా చమత్కారంగా రంగులుగా రకాలు నేర్తున్నాడు చూడు బాబు. మరి ఏంటి అనుకుంటున్నారు? అది హృదయానికి ఏం కలుగు చేస్తుంది? ఉల్లాసాన్ని పుట్టించి ఆ ఇంటి దగ్గర పరిస్థితులన్నీ, తనకున్న ఈ సమస్యలన్నీ మర్చిపోయి వాటినన్నిటి నుండి బయటపడిపోయి నెమ్మదిగా ప్రశాంతమైన వాతావరణంలోకి తెచ్చేది ఏదన్నా ఉందంటే అది పాట. దేవునికి స్తోత్రం చెప్ప. మన పితరులు పాడుతుంటేనే వింటున్నారా, హృదయాల్లో ఆనందం పుట్టిందట. భారాలు తొలగిపోయి, బరువులు తీరిపోయి, అశాంతి తొలగిపోయి, ఆందోళన తొలగిపోయి, వేదన తొలగిపోయి, మనోవేదన తొలగిపోయి, దుఃఖమంతా వాపేసి నవ్వొచ్చి నిండు మనసుతో పాడుకునే పాటలు అంటాయి. మన పితరులు పాడుతుంటేనంట చెప్పుకోలేని రోగాలు ఉంటాయి అంటగా లోపల.
చిన్నాడు అంటున్నావా? ఈయన బయటికి చెప్పుకునే కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని. అర్థం చేసుకోండి. మరి అన్ని చెబితే మళ్ళీ ఏమనుకుంటారు? మరి అందుకని ఎవరికి చెప్పుకోలేదు అయ్యి. నిజం. చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని వ్యాధులు కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు కొన్ని, చెప్పుకోలేని పరిస్థితులు కొన్ని. అండోయ్ విన్నావుగా? మరి వినాలి. మరి వీటన్నిటిని పోగొట్టేది ఏదైనా ఉందంటే విన్నారా? అది దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధన చేసేటప్పుడు బాబు. ఆ ఆరాధన సమయంలో దేవుని ఆత్మ అలా దిగిపోయి ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క దేవదూత వచ్చి ఆ వ్యాధిని, ఆ బాధని, ఆ వ్యాకులని అట్టబట్టి ఇసిరేసి నీలో ఆనందాన్ని పుట్టించే పాటలే దేవుని పాటలు. దేవునికి స్తోత్రం. మన పితరులు పాడుతుంటే దెయ్యాలు విలవిల పారిపోయినాయి అంటగా. ఏం చేస్తుంటే మరి అది అరే పాడితే అక్కడి జరగాలంటే ఇక్కడ ఎట్టటి హృదయంలో ఆనందం పుట్టాలి, వ్యాధులు తొలగిపోవాలి, దెయ్యాలు. మరి అది చెరసాలలో పాడితే ఖైదీలు సంఖ్యలు దిగినాయి అంటగా. అందరూ మార్పు చెంది అక్కడే ఉన్నారంటగా పోకుండా. మరి అట్లాంటి రక్షణ కార్యాలు జరగాలంటే దేని ద్వారా? మరి అది పాట ద్వారా. అట్లా పాడారు భక్తులు. పాడడం మంచిది, పాడటం తప్పేం కానీ కాదు. పాడేటప్పుడు ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో, ఏక తలంపుతో పాడాలి. పాడేవాళ్ళు ఎట్ట పాడాలంటే ఎవరు పాడితే దానికి లాభాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పట కుదరదు నాకు. వింటున్నారా? మరి పాటలు ఎవరు పాడితే దానికి ఇప్పుడు మనం అనుకున్నవన్నీ జరుగుతాయో అవన్నీ చెప్పలేను కనుక టైం లేదు కాబట్టి అసలులోకి వస్తున్నా నేను. వింటున్నారా? తర్వాత ఎప్పుడైనా ఒకసారి చూసుకుందాం దాని సంగతి ఏంటో. ఏం చదువుకున్నాం మనం? ఈ భక్తులందరూ కూడా దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఆనందపడి వాళ్లకు మేలులు చేయటం వల్ల ఎన్ని మేళ్లు చేస్తున్నాడో అన్ని మేలుకు సంబంధించిన పాటలు పాడేశారన్నమాట. అందుకని ఈ పూట మనం చదువుకున్న పాట ఉందే, ఆ మాట ఎవరు పాడారో పైన పీటికి ఉంటుంది. ఏ కీర్తన చదువుకున్నా పైన చిన్న అక్షరాలు చదువుకోండి, దాని భావం మీకు అర్థమవుద్ది. చదువు. స్తుతి కీర్తన, అది గుర్తుపెట్టుకోండి. అట్ట ఏ కీర్తన చదివినా పైన చదువుకోండి. ఆ పాట ఎవరు పాడారో, ఎవరు రాశారో, దాని మూలం ఏంటో, దాని రాగం ఏంటో మొత్తం తెలుస్తుంది. వింటున్నావా? ఏది పడితే చదివేసి దావీదు కీర్తన చదువుకోండి, దావీదు కీర్తన అని చెప్పేసి చెప్పుకుంటా బోమాకండి. వింటున్నారా? ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన మాత్రం దావీదు ఎలాంటి స్థితిలో పాడాడు? స్తుతి కీర్తన. అంటే పాటలు ఒకే రకంగా పాడేది కాదట. 150 కీర్తనలు 3 రకాలుగా పాడారట. కొన్ని స్తుతుల కీర్తనలు, కొన్ని ప్రార్థనకు సంబంధించిన కీర్తనలు, కొన్ని కృతజ్ఞతా భావముతో కూడిన పాటలు అని దాని భావాలన్నమాట. పాటలు పాడటం మంచిది, పాడండి. కానీ సమయ సందర్భాన్ని బట్టి పాడండి. ఎట్ట పాడాలి? సమయ సందర్భం అంటే మీకు అర్థం అవడానికి ఒక మాట గుర్తు చేస్తా. ఏమనుకోమాకండి. ఏమనుకుంటారా? ఏమనుకోటానికి వెళ్ళలేదు. పుట్టినరోజు పండగ పెట్టుకున్నారు ఒకడు. సంఘం అంతటికి ఆహ్వానం, భోజనాలు మళ్ళీ అయ్యేదాకా, చుట్టాలకు పిలుపు, ఊరందరికి, కొంతమంది పెద్దలందరికీ భోజనాలు. అందరూ వచ్చి కూర్చున్నారు. పాస్టర్ గారు ప్రార్థన ప్రారంభించాడు. సంఘం వచ్చి ఒక పాట పాడారు. మా చుట్టాలు వచ్చారు, వాళ్ళకు ఒక పాట ఇవ్వాలన్నారు. ఇంకొక ఆయన వేసి మేము ఒకటి అన్నాడు. వాళ్ళ కాగితాలు ఇస్తే పాస్టర్ గారు తీసుకొని ఒక ఆయనకి పాట ఇచ్చారు. ఆయన మైక్ తీసుకున్నాడు, పాటకి మొదలెట్టాడు. ఏం పాడాడని అడగలే నన్ను. చెప్పనా? మీరు చెబుతారా? అదే అదే ఆ రోజు అని పాడుతున్నాడు. కోటం ఏంటి చెప్పు? ఏం కోటం? మరి పుట్టినరోజు పాట అంటే చెప్పు గట్టిగా. అదే అదే ఆ రోజు. ఆగా, కొద్దిగా ఆగా. ఆ మైక్ తీసుకోరా, అడిగారు. మైక్ తీసుకో. నానా, ఇది పుట్టినరోజు రా చిన్నోడా. ఈ పిల్లోడు నిండా 100 ఏళ్ళు బతకాలని మనల్ని ప్రార్థన చేయడానికి పిలుచుకొచ్చారు రా బాబా. అప్పుడే పోటాకు కాదయ్యా. అది పాడే స్థలాలు కొన్ని ఉంటాయి, అక్కడ పాడదాం లేరా. ఆ కూటాలు వేరుగా ఉంటాయి, ఆ సభలు వేరుగా ఉంటాయి. అట్లాంటి చోట వేద్దాం దాన్ని. ఇక్కడ మాత్రం అది కాదయ్యా, అది ఆపరా బాబు.
ఆత్మలో ఎదగటానికి, పచ్చని ఒలివ మొక్క వలె పెరగటానికి, దేవుని ఆత్మ ద్వారా నింపబట్టాకి, మహిమలో ముందుకెళ్ళటానికి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా బతకటానికి అట్లాంటి పాటలు అంటే తీసి పాడరా బాబా వింటున్నారా? మరి అది పుట్టినరోజు దగ్గర పాటలు పుట్టినరోజు పాడినట్టు పాడాలి. గృహప్రవేశాల్లో గృహప్రవేశ కోటాలే, పెళ్ళిళ్ళలో పెళ్లి పాటలే, పోయిన చోట పోయినట్టుగానే. మరి అది అంటే అర్థం అవడానికి చెబుతున్నాలే. అక్కడేమో మంచి పాటలు, ఇక్కడేమో ఎట్టాడి పాటలు కాదు. అంటే ఏ సమయంలో ఎక్కడ ఏ పాట పాడితే ఆ కుటుంబానికి, ఆ పిలిచిన వారికి, ఆ సభపక్షంగా ఉన్న ప్రజలకు ఏ విధమైన సందేశం వెళ్ళాలో అలా వెళ్ళాలి. పాట కూడా ఒక సందేశం అన్నమాట. హృదయాన్ని ఉల్లాసం పుట్టించి ఆత్మీయపు లోతుల్లోకి తెచ్చి వాక్యం ఇంటాకి నిలబెట్టే శక్తి పాటలో ఉంది. దేవునికి స్తోత్రం. సరే, అలాంటి పాటలో ఒక పాట అన్నమాట ఈ పాట. ఇది స్తుతులకు సంబంధించిన పాట. ఈ పాట అంతా కూడా దేవుడు గొప్ప రాజుగాను, మహిమ కార్యాలు చేయగల సమర్థుడుగాను, ఏదైనా చేయుటకు ఆయనకు మాత్రమే సాధ్యమని, ఆయనకు మించిన శక్తి మరి వ్యక్తి ఎవరు లేరని ఒక ఉద్దేశం ఈ పాటలో వెళ్ళబుచ్చుతూ ఒక్క సందేశాన్ని సమాజానికి భక్తుడు అందించాడు. దాన్ని పూట చెప్పి ముగిస్తా. మళ్ళీ ఒకసారి చదివితే గాని, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుంటారు. చెప్తారు ఎవరైనా? బైబిల్ చదవకుండా చెప్పగలుగుతారా? చదివాం కదా. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి సరిపోదు. ఇది ప్రసంగం ఈ పూట. భక్తులు వారి ఉనికి, భక్తి దాని నిర్వచనం, భక్తులు చేయవలసిన పనులు, భక్తులకు కలిగే లాభాలు. ఈ పూట కింత విని ఎగిరి వెళ్ళిపోదాం పావురాల్లాగా. భక్తి దాని ఉనికి. లోకములో కొన్ని సూక్తులున్నాయి. అది లేఖనాన్ని బట్టి ఇచ్చినవే, కానీ దాన్ని బయట పెట్టకుండా లోక సూక్తులుగా చెప్పుకుంటారు. భక్తి దాని ఉనికి. అందులో మొదటి మాట తల్లి పట్ల, వింటున్నారుగా, తండ్రి పట్ల భక్తి చూపితే అది పితృభక్తి అన్నారు. ఎవరి పట్ల? తల్లి పట్ల, తండ్రి పట్ల భక్తి చూపాలి. ఆ భక్తికి పెట్టిన పేరు పితృభక్తి. మనమందరం ఏమనుకున్నామంటే భక్తి అంటే దేవుని పట్లే భక్తి, ఇక గతమాది ఏది మనకొద్దు అనుకొని పాపం వీళ్ళందరూ భక్తి చేయటానికి వచ్చారు ఇక్కడికి. మంచిది. భక్తికి మూలాలు తెలుసుకొని చేస్తే గాని దేవుడు ఇష్టపడి దీవించాడు. ఆ దీవెనకు కారణాలు కొన్ని చెబుతా, మీ హృదయంలో రాసుకోండి. ముందు తల్లి పట్ల తండ్రి పట్ల భక్తి చూపాలి. భూమి మీద పుట్టి బతుకున్న మనిషి అన్న వ్యక్తి అయితే. వింటున్నారా? పశువుల కంటే ఏం ఉండవంటగా, కానీ వాటికి కూడా ప్రేమ ఎక్కువగా మన కళ్ళ ముందు కనపడతాందంటగా. ఏమనుకోవద్దు, ఊరికే చెబుతున్న పిల్లలు, యవ్వనస్తులైన పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. భక్తి అంటే దేవుని పట్ల కాదా? తల్లిదండ్రుల పట్ల భక్తి ఏంటి? ఆలోచన. భక్తికి మూలం అంటే భక్తి దాని ఉనికి. తల్లి పట్ల భక్తి ఎందుకండి పాస్టర్ గారండి? దేవుడు అంటే ఆకాశాన్ని భూమిని కలుగు చేసి మనలా చేసి ఇంతవరకు పోషిస్తున్నాడు, బాగా పెడుతున్నాడు, తినేట్టుకుంటున్నాం, అందుకని ఆయన ఎందుకు భక్తి, ఇంకా లోకం సంగతి ఎందుకండి మనకు అనుకుంటున్నారు వీళ్ళంతా. అసలు భక్తికి మూలం తెలుసుకుంటే గాని ఆయన దీవెనలు అట్ట దిగవు మీదకి. వింటున్నావా? అందుకనే ముందు చూపవలసిన భక్తి ఎవరి పట్ల అంటే తల్లి పట్ల. తల్లి పట్ల ఎందుకు భక్తి చూపాలి? ఆలోచన. తల్లి ఒక బిడ్డను గనడానికి 9 నెలలు అంటే 9 మాసాలు మోసుద్దంటగా గర్భంలో.
ఎవరు మాట్లాడండి? తల్లి ఏం చేసింది? ఎవరు? ఎక్కడ? గర్భములో బిడ్డను ఎంతకాలం? 9 మాసాలు, 9 నెలలు. ఆడపిల్ల అయితే 10వ నెల వస్తే 9 దాటితే వీళ్ళకి భయమే, గుండె దాడ. 9 అయిపోయింది ఆడపిల్ల. ఏమి ఏడుస్తారో ఏడుపు. అంటే విషయం చెప్తున్నా మీకు. ఇక అది కాదు ప్రసంగం, అది కాదు. కానీ ఇది ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి ముందు మోసుద్దట 9 మాసాలు గర్భములో. అది కొంత బాధ అయినా, కొంత బరువు అయినా, కొంత కలవర పెట్టినా, కొంత తొందర పెట్టినా, పిండం సరిగ్గా జరగకపోయినా, వింటున్నారా, కొద్దిగా ఆగినా, కొద్దిగా నొప్పి అయినా, కొద్దిగా వాతపు నొప్పులని నడుము పట్టేసి ఇవన్నీ ఉంటాయిలే. ఈ బాధంతా భరించి వ్యాధనతో గంటదంటగా తల్లి పిల్లాడిని ఎట్లా, ఎంత భయంకరమైన వ్యాధన అంటే అసలు చచ్చి బతికినట్టేనట్టుగా. మళ్ళీ ఎవరు? తల్లి. ఆ బిడ్డను కన్న దాకా భయంకరమైన బాధ అంట. ఎంత బాధ అంటే ఏం చెప్పను. ఇప్పుడంటే ఆపరేషన్లు వచ్చి కొద్దిగా నొప్పి అంటే చాలు, ఏ చేద్దాం తీసేద్దాం అంటున్నారు. కానీ అప్పుడు అవి లేవు, అన్ని భరించాలా తెలుసా? కాన్పు పీటలు జరిగేటాడు పెద్దోళ్ళు వెళ్ళి కత్త ఓర్చుకోవే, అయిపోయింది, వచ్చేసింది అంటే ఒక్క ఎగిరి తంతారంట పక్కన కూర్చున్న వాళ్ళని. ఓర్చుకోమంటే ఏంటి ఓర్చుకునేదే అని చెప్పి ఎన్ని తిడతారో. చేసినోడిని చూసినోడిని ఇవన్నీ చెప్పకూడదు మీకు. ఆ బాధ అలాంటిది. మరి ఏం చేద్దాం? అంత భయంకరమైన బాధ ఉంటుందంటండి స్త్రీకి. అందుకే పౌలు అంటాడు, ఒక ఆత్మన కనడాకి నేను ప్రసవేదన పడ్డానంటాడు. ఇది లోతుగా వెళితే కానీ దాని భావాలు అర్థం కావు. అంటే ఊరికే తల్లి పడే బాధ అర్థమైతే, తల్లి పట్ల భక్తి ఎందుకు చూపాలో మానవుడికి అర్థమైతే, మానవుడు దేవుని దీవించడానికి కారణాలు, మూలాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పు. ఇంత వేదనతో కని ఇంత బాధ పెట్టింది, ఇంత బాధ పెట్టాడని బయట బారేదంట. నడిచేదాకా మోసుద్దంటగా. ఎవరు? కొంతమంది ముద్దోళ్ళు నడవరు, సంవత్సరం వచ్చినా 2 సంవత్సరాలు ఎక్కటవే. నిజం. అయినా భరించి మొయ్యలేక మోసి ఒక్కొక్కసారి కిందకి దించి వేసి ఒక నడవ అని నడిపించేవాళ్ళు లేకపోలేదు. ఎందుకని? అంతటి బరువు మోసుదంట తల్లి. గర్భములో మోయటమే కాకుండా ఆ బిడ్డ నడిచేదాకా మోసేది ఎవరైనా ఉన్నారంటే తల్లి. మరి తల్లి అంటే కడుపులో మోసింది, బయట మోసిందండి. నానేం చేశాడు? తండ్రి ఏం చేశాడండి? అంటే ఆ బిడ్డ పుట్టక ముందు నుండి ఏమైనా చేసుకున్న దగ్గర నుంచి ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఈయన భూమిని విడిచేంత వరకు ఈ కుటుంబ బాధ్యతనంతటిని రాత్రి అనక పగలనక తిని తినక ఆరోగ్యం ఉన్న లేకపోయిన భార్యని, పిల్లల్ని, ఇల్లు వాకిలి బాగా ముందుకే అట కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి ఈ కుటుంబ భారం అంతా మోస్తాడంట. స్తోత్రం చెప్పు. అంటే మీకు ఎట్ట చెప్పాలి? తల్లి ఏమో మోసుద్దట, తండ్రి ఏమో భరిస్తాడట. ఏం చేస్తాడు? భరిస్తాడు. ఎంత బాధ అయినా, ఎంత అప్పు అయినా, ఎంత సప్పు అయినా, ఏదో ఒకటి తిప్పలబడి భార్యకి, పిల్లలకి ఏది తక్కువ కాకుండా చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ, ఇల్లు కానీ, ఇవన్నీ మీకు తెలిసి ఇంటికి నాకు చెప్పుకోండి. తల్లి ఏమో మోసుద్దట, తండ్రి ఏమో భరిస్తారట. అందుకనే వారి పట్ల ఏం చూపాలి? భక్తి. అందుకే బైబిల్ చెబుతుంది 10 ఆజ్ఞలు. అందులో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి అని చెప్పారు. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నువ్వు అట్ట చెప్పమాక వాక్యం, 60 సంవత్సరాలు రాని శాలువ అయినా దండ అయినా ఇట్లాంటి ఒకటి బొక్కేని ఇవ్వనా, కాళ్ళ కొబ్బరికాయలు కొట్టి దండం పెడతా, సరిపోద్దులే అన్నాడు. ఇంకా కాలం చేసినాక ఎట్ట కొడుతున్నారు ఇప్పుడు. ఓ దండ తేటం, వేయటం, కొబ్బరికాయ కొట్టడం, దండాలి. ఇది అనుకుంటున్నారు వాళ్ళు. ఇది కాదు. దేవుని దీవెన నీ మీదకి రావాలన్నా, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలన్నా, సుఖంగా నువ్వు జీవించి నీ చదువులో కానీ, నీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కూలి పనుల్లో కానీ, నీ పాడి విషయం, పంట విషయం, ప్రయాణాల్లో తోడుగా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదే తల్లి పట్ల, తండ్రి పట్ల భక్తి. దేవునికి స్తోత్రం. దైవ సేవకునిగా దేవుని స్థానములో నిలబడి మీకు చెబుతున్నాను, గుర్తొచ్చినప్పుడల్లా దేవునికి దండం పెట్టుకోండి.
ఎవరికి? మాట్లాడవచ్చుగా, గుర్తొస్తుంది రెండోసారి. చెప్పు. ఎప్పుడు? ఏంటే? రోజు తల్లిదండ్రులకు దండం పెట్టి అంత ముద్ద పెట్టండి. మళ్ళీ ఒకసారి చెప్పనా? గుర్తొచ్చినప్పుడల్లా చెప్పు, దేవునికి దండం పెట్టుకోండి. రోజు మీ తల్లిదండ్రులకి ఏంటి ఊరు మాట్లాడలేదు, ఎట్లాంటి పప్పులు మా దగ్గర ఉడకో పాస్టర్ గారు, అందుకని మౌనంగా సైలెంట్ అయిపోయావనుకుంటున్నారా? నీవు దేవుని దీవెన నీకు కావాలంటే, రక్షణ అనుభవం నువ్వు పొందాలంటే, ఆత్మను పొందాలంటే, ఒక ప్రత్యేకమైన వరము నీకు కావాలంటే, నువ్వు పెట్టిన అడుగుల్లో నేతులు పడాలంటే, పెద్దలు అంటారు తంతే, మరి అక్కడ పడాలంటే ఇది జయముంది. ప్రసంగాలంటే ఏమి నేర్చుకున్నారంటే దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధి, ఐశ్వర్యం, ఘనత, ఇల్లు కట్టడం, పిల్లలు పుట్టడం, మనవాళ్ళ మనవరాలు చూసుకోవటం, ఏది తక్కువ కాకుండా బీరువాళ్ళ బాగా లెక్కేసుకొని కట్టలు చూసుకొని ఇది అనుకుంటున్నారు భక్తి అంటే. భక్తికి మూలాలున్నాయి. చెయ్యవలసింది చేసి దేవుని దగ్గరికి రావాలి. నా వయసు ఇప్పటికి 57. నా తల్లి ఉన్నారు 85 వెళ్ళి 86 రాబోతున్నాయి. పండిపోయింది తెల్లగా, దేవదూతలాగా ఉంటుంది మొహం. నాకు పెళ్ళయింది, నాకు 3 పిల్లలు, నాకు కూతురు. ఇక్కడే రామార్పాడులో సేవ. ఒక మంచి పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేశా. తెలుసు, అయ్యగారికి తెలుసు, సురేష్ పాస్టర్ గారని, రామార్పాడు. నా కూతురు మంచి వక్త, మంచి వాక్యం చెప్పొద్దు. స్త్రీల సమాజంలో వదిలితే ఇక మామూలుగా ఉండదు. దేవుడు వాడుకుంటున్నాడు అంతే. అల్లుడు చాలా యోగ్యుడు, మంచాడు. నేను ఈ లోకంలో వింటున్నారా, మనవరాళ్ళు, వజ్జిరాళ్ళు, ఏపరాళ్ళు, నాపరాళ్ళు అన్నట్టుగా 2 మనవరాళ్ళు నాకు. అమ్మాయికి 2 కూతుళ్ళు. అర్థమైందా? ఒక అమ్మాయి 10th వచ్చింది, ఒక అమ్మాయి 9th వచ్చింది. నాకు 2 కొడుకులు. 2కి పెళ్లి చేశా. ఒక్కొక్కడికి ఒక్కొక్క కొడుకు, మనవాళ్ళు. మీకులాగా ఒక చిన్న సంఘం, మీ అంత కాదు కానీ వింటున్నారా, ఒక చిన్న బ్రాంచి, ఒక 50 మందిని సేవకుని పంపించేసా. చుట్టుపక్కల ఈవినింగ్ బైబిల్ కాలేజీ పెట్టి ఒక 7 బ్యాచ్లను పంపించేశా. ఇప్పటికి 600కు పైగా పెళ్లిళ్ళు చేసేసా. కొన్ని వేల మందికి బాప్తిసాలు ఇచ్చేసా. కొన్ని వేల మందికి ప్రార్థన చేసేసా. రోజుకొక కూరలో యేసు ప్రేమ చెప్పుకొని బతికిపోతాం. అయినా ఇట్లాగే మందిరం ఉండేది, మందిరం పక్కన ఇల్లు ఉండేది. మందిరం చాలక ఇల్లు కలిపేసి ఒక చోట కొనుక్కున్నా నేను, కొద్దిగా దగ్గరలో. ఈ రోడ్డుకి అవతల రోడ్డు ఉంది కదా, అట్లా. అక్కడికి రమ్మంటే మా మదర్ రారు, మందిరంలోనే ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు, రోగులు వస్తారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు, జాతపాళ్ళు వాళ్ళు వస్తారు, ప్రార్థన చేసుకుంటాను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయా అని చెప్పేసి తీర్మానం అన్నమాట. అందులోనే ఉంటారు. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా అమ్మ దగ్గరికి వెళ్ళి గబక్కని వెళ్ళి గట్టిగా ముద్దు పెట్టుకొని కాస్తంత మోకరించి కాళ్ళు పట్టుకొని ప్రార్థన చెయ్యమ్మా అంటే 2 చేతులు నెత్తి మీద పెట్టి, దేవా నా కుమారుని వాడుకుంటున్నావు, ఇంకా వాడుకో. నేను పండిపోయి అట్ట మంచంలో కూర్చున్నాను, నాకంటే ఎక్కువ ఆయుష్ కలిగి బాగా పండిపోయి ముసలోడయ్యేదాకా బతకనిచ్చి ఇంకా నీ పనిలో వాడుకో 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 అని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అయిపోయినాక లేచి ఇదేం ప్రార్థనే, రోజు అదేనా? అంత పెద్ద బిల్డింగ్ కట్టుకోవడానికి, ఖర్చు ఏదన్నా కారుల్లో తిరగటానికి, ఏదన్నా చెయ్యమ్మా ఖర్చు డబ్బులు ఏమన్నా వచ్చేటట్టు కంటే మా అనుభవం అయి కాదురా. భక్తి అంటే మా అనుభవం అది కదా. ఆత్మలో బలం పడి ఆత్మీయ పంట కోయటమే మా పని. డబ్బు సంపాదించి ఇల్లు కట్టడం, వెండి బంగారాలు పోగు చేసుకోవడం, ఉద్యోగాలకి. నేను ఉద్యోగం చేసుకుంటే వాటికి పెద్ద స్టాఫ్ నర్సుని, బోళ్ళంతా వచ్చేది. దేవుని కోసం త్యాగం చేశా. డబ్బులు, ఇల్లు, వాకిళ్ళు, కార్లు, బోర్లు ఈ కాదురా. భక్తిలో పరిపూర్ణం అయిపో.
అని చెప్పి నాకు అన్నయ్యకి చెప్పొద్ది. ఇప్పటికి ఆమె కోపం వద్దు, ఇటొకరు కూర్చుంటే అట్టు కొట్టుద్ది. కొట్టినా ఆమెకే దెబ్బ, మాకేమంటది. కానీ ఇప్పటికెళ్ళి ప్రార్థన చేర్చుకుంటాం. ఈ పాస్టర్ గారు రోజుకు ఒక ఊరు వెళ్ళటానికి భార్య పిల్లలు కలిగి మనవాళ్ళు మనవరాళ్ళు చూసుకొని ఏది తక్కువ కాకుండా 3 పూట్ల ఎట్టుంటా కారణం ఏంటి తెలుసా? దేవుని మహాకృప, నా తల్లి కన్నీటి ప్రార్థన. దేవుని పిల్లలారా, భక్తి చేయండి, భక్తికి మూలం ఎత్తకండి. అందుకే నీకు పెళ్ళి ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఇంకా నీకు తల్లిదండ్రులు ఉండొచ్చు, ఉన్నాయి, ఇంకా బతకనే వాళ్ళని. వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతావా? మెమ్మ కనపడంగా గట్టిగా వాటేసుకొని మా అమ్మ అంటే మా అమ్మే. ఎంత బాధపడి కన్నావంటగా, బాగా మోసావంటగా. అమ్మా నువ్వు ఎంత బాగా చూసేవే నన్ను, ముద్దు పెట్టుకో. ఎంతకాలం బతుకుద్దో చూడు. ఉన్న రోగాలన్నీ ఏమైపోతాయి తెలుసు? దెబ్బకి రాత్రితో వదిలిపోతాయి. మీ నాన్న దగ్గరికి వెళ్ళు, డాడీ అను, ముద్దులు పెట్టున్నాడు కదా, గబక్కులు నువ్వు ముద్దు పెట్టుకో. పండగ అయిపోద్ది ఆయనకి. మంచంలో పడి ఉన్న గబక్కలు వేసి కూర్చోండి. మా కొడుకు నన్ను ముద్దు పెట్టుకుని నాకు ఇక చూడు. ఇక అట్ట కాకుండా తల్లిదండ్రులను ఏడిపించి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఏడిస్తే అక్కడేమో తల్లిదండ్రులు ఏడిపిస్తారు, ఇక్కడేమో దేవుని పాదాలు పట్టుకొని వీళ్ళు ఏడుస్తారు. ఉపవాసాలు ఉండి కన్నీరు విడిచి కడివిడి కారవటమే కారవటం దేవుని దగ్గర. వెళ్తే ఆ పరలో కనుక నీళ్లు పోద్దా? ఈ మొర ఏమన్నా పైకి వెళ్ళటానికి వీలు ఏమన్నా ఉంటుందా? కుదరదు. ముందు చేయాల్సినవి చేసి మొసలా మొత్తుకుంటే కత్తి వాళ్ళని బతకనిచ్చి కత్తంతా ఆనందపరిచి వాళ్ళు బాగా సంతోషంగా నిన్ను బట్టి ఉండేటట్టుగా చేసుకుంటే వాళ్ళ దీవెన. దేవునికి స్తోత్రం. దేవుని దీవెన మనకు అవసరం. అందుకని చెప్పాడు, దేవుని దీవెన మనుషుని దయ. దేవుని దయ వాక్యమే. వింటున్నారుగా? ఎంతో మంది భక్తులు తల్లిదండ్రులు గౌరవపరిచి, తల్లిదండ్రులు ఊరేగించి, తల్లిదండ్రులు సుఖపెట్టి, తల్లిదండ్రులు సంతోషపరిచి, తల్లిదండ్రులు చెప్పిన మాట విని తల్లిదండ్రులకు నమస్కారం చేసి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని ఐశ్వర్యవంతులు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ చెప్పటానికి ఇప్పుడు టైం లేదు, కానీ బైబిల్ చదువుకొని మీకు తెలిసిపోతే ఇక్కడ మాట ముందుకెళ్తున్నా. ఒకటి, భక్తికి మూలం వెతుక్కో. అందులో ఒకటి, తల్లి పట్ల తండ్రి పట్ల ఏం చూపాలి? భక్తి. అది పితృభక్తి అన్నారు. ఇకపోతే బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు అన్ని చదువులేనంటగా, ఎంత మొద్దునైనా తోసి పంపించమేనంటగా. ఎట్టాగొట్టా కష్టపడి చదువుకోరపారా? ఆ టీచర్ గారిని బతిలాడి, ఆడు మొద్దండి, ఆడు సరిగ్గా నడవడండి, తొందరగా లెగడండి, ఎట్టాగొట్ట లేదు పంపుతానయ్యా, ఓర్చుకో ఎట్టాగొట్ట చూసుకోక 4 ముక్కలు లోపలికి వెళ్ళేటట్టుగా చెయ్యి అని చెప్పి బతిలాడి దండం పెట్టి వాడికి కావాల్సింది అన్ని చూసి పంపిస్తారు. చూసారా? ఈ చదువు అవ్వకపోతే పని అంటగా, పని అవ్వకపోతే వ్యాపారం అంటగా, వ్యాపారం అవ్వకపోతే బతుకుదూరు అంటగా. ఇలా ఏది నేర్పించినా వారిని గురువులు అంటారంటగా. డ్రమ్ము నేర్పించారానికి ఎవరన్నా ఏమంటారు? డ్రమ్ము నేర్పించిన ఆయన్ని. మైక్ పెట్టడం నేర్పించారానికి ఏమంటారు ఆయన్ని? క్యాషియర్ నేర్పించారానికి ఎవరన్నా ఏమంటారు? మాట్లాడు. నీ చేతి పని ఏదైనా నేర్పించారనుకో, నేర్పించిన ఆయన ఏమంటారు? గురువు గారు అంటారు. అంతేనా? చదువు నేర్పించారు, టీచర్స్ మిస్ అంటాం కదా, వాళ్ళ గురువులు అంటారంట. వింటున్నారా? అందుకని గురువులు కనపడితే ఏం చేయాలంట? కాతంత నమస్కారం చేసి బాగున్నావా అనగానే బాగున్నాం సార్ అంటే వాళ్ళకి ఆనందం అంట. మా పిల్లాడు బాగున్నాడు, మా పిల్ల బాగుంది, ఏం చేస్తున్నావు అంటే ఈ పని చేస్తున్నాను, ఎట్లా ఉన్నామంటే సుఖంగా ఉన్నాను. అప్పుడు మీరు నేర్పించిన ఆ పాఠాలు, ఆ విధేయత, మంచి మార్గం ఈ స్థితిలోకి తెచ్చింది అయ్యి అంటే ఆనందపడిపోతారంట. దేవుని స్తోత్రం. వాళ్ళు పోతా బ్లెస్సింగ్, గాడ్ బ్లెస్ యూ బాబు, గాడ్ బ్లెస్ యూ చిన్నదానా అనుకుంటా పోతే అది దీవెన అయ్యిద్ది. దేవుని స్తోత్రం చెప్పు. అర్థం చేసుకోండి. నేర్పించాడా? పెద్ద నేర్పించాడంట. ఏం నేర్పించాడా? ఆ టాపీ పట్టుకొని 2 రాళ్ళు పెట్టడమా? పెద్ద గురువు అంట. గురువు అంటే ఏముండదంట అక్కడ. అంటే అర్థం పూర్తిగా అర్థం కావాలి. అందుకని భక్తి అంటే భక్తి వద్దని కాదు. రండి దేవుని దగ్గరికి, పాడండి, సాక్ష్యం ఇవ్వండి, వాక్యం చెప్పండి, దేవునికి ఇవ్వండి, దేవుని దగ్గరికి ఇంకా పని చేయండి. భక్తికి మూలాలు ఎత్తుకొని చేయండి దీవెన పొందటానికి. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని పాటించండి. అందులో మొదటిది తల్లి పట్ల తండ్రి పట్ల చూపాలి భక్తి. దాన్ని పితృభక్తి అన్నారు. గురువుల పట్ల చూపేదాన్ని గురుభక్తి అన్నారు. ఇకపోతే మన దేశం చాలా శ్రేష్టమైన దేశం, చాలా అద్భుతమైన సాంప్రదాయంతో కూడిన దేశం. తెలుసా మీకు?
మన దేశ సాంప్రదాయం చాలా మంచిది. మన పంట మంచిది, మన నీరు మంచిది, మన గాలి మంచిది, మన వాతావరణం మంచిది. అంటే వింటున్నారా, మన సాంప్రదాయం కూడా మంచి ఫ్రెష్ కదా. మనం అంతా వేడి వేడి తింటమేగా. సద్ది తింటామా? ఫ్రిడ్జ్లో పెట్టిన తెల్లారికి తినమంటేనే తింటా ఇసురవతాలు పడేస్తున్నారు. వేడి వేడిది కావాలంటే ఇక్కడ టేబుల్ మీద. తెలుసా మీకు? సద్ది ముసలా మొత్తకు తింటామంట, వయసు పిల్లలేమో వేడి వేడి లాగటం అంట. అర్థం చేసుకో, లోతుకి వెళ్ళలేకపోతున్నా. మన దేశ సాంప్రదాయం ఎంత మంచిదంటే ఏం చెప్పాలి? ఓ మంచి పిల్లోడికి ఒక మంచి పిల్లని ఇచ్చానంట. ఆ పిల్లోడు బతికున్నంత కాలం ఆ పిల్లోడికే బద్ధురాలై ఉండాలంటగా. ఇంకా వేరే కోరటానికి వీలు లేదంటగా. ఈ పిల్లోడు కూడా ఆ పిల్లకి బద్ధుడై ఉండాలంటగా. ఇంకా వేరే కోరటానికి వీలు లేదంటగా. అది మన దేశ సాంప్రదాయం. పాశ్చాత్య దేశాలు అట్టు కాదు. వాళ్ళ నీరు కాసుకొని తాగాల. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడో ఇక్కడి నుంచి పంపించే నిలవ పెట్టుకొని తినే ఎన్నో ఉంటాయి. వాళ్ళ దేశ సాంప్రదాయం ఏంటి తెలుసా? ఇవాళ పెళ్లి చేసుకోవచ్చు, ఇష్టమైతే రేపు కాపురం చేయొచ్చు, వద్దనుకుంటే ఎల్లుండి విలాకులు చేయొచ్చు, ఆ వాళ్ళ ఎల్లుండి ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు అంట. ఏంటి అక్కడ పుడితే బాగుండు అనుకున్నారేంటి? ఏంటే కాదు, మన దేశ సాంప్రదాయం మంచిదే, అర్థం చేసుకోండి. అందుకనే దేశం పట్ల చూపేదాన్ని దేశభక్తి అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పు. దేని పట్ల? మా ఇల్లు మంచిది. ఇప్పుడు పిల్లలు దీవెనకరంగా ఉండాలంటే మీకు ఒక రహస్యం చెప్తే ఏమనుకోరుగా? మీరంతా ఎట్ట చూస్తున్నారంటే వాక్యం చెప్పకుండా ఇవన్నీ చెబుతాడు అంటే. వాక్యం రాదు అనుకుంటే వెనకే మన అయ్యగారికి ఎంత బాగుండేది, అయ్యో ఇదే అంటే ఎక్స్ చేశారు కోటం అన్నట్టు చూస్తున్నారు నా యొక్క. వామ్మో, భక్తికి మూలాలున్న వెతుక్కోమని చెబుతున్నా నేను. మర్మాలు ఇప్పటికీ నాకేం తెలియదు. చదువా సంధ్య ఏమీ లేదు ఇక్కడ. 2 మాటలు చెప్పుకొని బతికిపోతున్నా అక్కడ. అర్థం చేసుకోండి. ఇట్ట భార్య భర్తలు పిల్లల దగ్గర ఏమండో వింటున్నారా, కొట్టుకోకూడదంట, తిట్టుకోకూడదంట. 3 భార్య చెప్పాలంట లేక తల్లి చెప్పాలంట పిల్లలకి, మీ నానే ఎంత కష్టపడి మనల్ని ఈ స్థితిలోకి తెచ్చాడు, అందుకే మీ నాన్న అంటే నాకు భయం, మీరు కూడా అట్లాగే జాగ్రత్తగా ఉండండి. మీ నాన్న మంచోడు, యోగ్యుడు, కష్టజీవి, మనం ఈ స్థితిలో ఉంటాం కారణం ఆయనే నన్ను చెప్పుకుంటా వెళితేనట ఆ భయం భార్యలో చూసి భార్యలో ఉన్న విధేయత పిల్లల్లోకి వచ్చి పిల్లలు కూడా అంత. తండ్రి చెప్పాలంట అమ్మ గురించి, మీ అమ్మ అంటే మెమ్మే, యాదనతో మోసింది, ఎంత బాధ అయినా ఓర్చుకుంది. పిల్లడుగా నువ్వు పుట్టినప్పుడు నీకు వచ్చే రోగాలకి అన్ని కడుపు కట్టుకొని తినే తినక నిన్ను ఈ స్థితిలోకి తెచ్చింది మీ అమ్మ అంటే. మాట్లాడరండి అసలు ఎవరు? మరి అది చెప్పాలంట. పాటలు నేర్చుకొని పాడేస్తున్నారు అంతే, సాక్ష్యాలు నేర్చుకొని చెప్పేస్తున్నారు అంతే. వచ్చేస్తున్నారు గుంపులుగా. వద్దని ఎవరన్నారు? చెయ్యాల్సింది చేయి. ముందు పిల్లలు పాడవకుండా ఉంటారు, లోకంలో మిళితం కాకుండా ఉంటారు, వ్యతిరేక భావాలు చూపకుండా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఆశల కోసం చంపేస్తున్నారంటగా, ఏడిపించేస్తున్నారంటగా. రూపాయి ఇకపోతే ఏదైనా లోడ్ అలవాటు ఉంటే ఇంటికి వెళ్ళంగాలి. ఇప్పుడు నీకు ఉన్నట్టుగా 3 ఉన్నట్టుగా. మరి ఎట్లాంటి ఏం చెప్పను నేను? అట్లా ఉంటే కారణాలు ఎవరు? తండ్రి అంటాడంటే మెమ్మ అదే అంటాడంట. ఇంకేం భయం ఉండదు ఇడికే? మీ నాన్న అబ్బో అంటదంటే ఏమా ఇంకేం ఉండదు అడిగి భయం? అది కాదు. మన జీవితాలు పరిపూర్ణం చేసుకొని మనం ఒక మాదిరిగా మన పిల్లలు పెంచగలిగితే నీ జీవితం ధన్యకరమైపోతుంది. దేవునికి స్తోత్రం. అలా పెంచలేక ఎన్నో కుటుంబాలు అల్లాడిపోతున్నాయి, ఆందోళన చెందుతున్నాయి, ఆక్రందన చేస్తున్నాయి. ఇప్పుడేదో దేవుని దగ్గరకు చేస్తున్నారు. అట్ట అయిపోయింది, ఇట్ట అయిపోయింది, కుటుంబం కాపురం అట్ట అయిపోయింది, నా కొడుకు అట్ట, అల్లుడిట్ట, మనవడిట్ట, మనవరాలిట్ట, అని చెప్పకూడదు మీకు. విన్నారా? మళ్ళీ అట్టడి చేసే కోపాలు వస్తాయి అని ఏడిచేస్తున్నారు అనుకోండి. ఆ ఏడుపేద ముందు నుంచి జాగ్రత్త పడి పిల్లలకు మంచి బోధ నేర్పించగలిగితే, దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవునిలో పెంచగలిగితే ఆనందంగా బ్రతికిపోతాం. దేవునికి స్తోత్రం. ఇవి రహస్యాలు, ఇవి మూలాలు భక్తికి. అందుకనే మొదటిదేమో పితృభక్తి, రెండోదేమో గురుభక్తి, మూడోదేమో దేశభక్తి, నాలుగోది ఉంది అసలైంది దేవుని పట్ల చూపేది దైవ భక్తి.
దేవుని స్తోత్రం. అందుకే పెద్దల లోక సూక్తి అన్నాను కదా, తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇవన్నీ మాకు వద్దండి. తల్లి సంగతి పక్కన పెట్టు, తండ్రి సంగతి పక్కన పెట్టు, గురువు సంగతి పక్కన పెట్టు, దేవుడు సంగతి చూసుకుందామని వచ్చేసారు మీరందరూ. మంచిదే, దేవుని యందు భక్తి ఒక మాదిరిలోకి తెస్తుంది నిన్ను, ఓ మంచి ఆత్మీయ స్థితిలోకి తెస్తుంది నిన్ను. కానీ నీ ఆశీర్వాదాలకు మెట్టు నేను చెప్పినవి చేసుకుంటా వస్తే గానీ అది దిగవు. దేవునికి స్తోత్రం. ఇది నువ్వు తృప్తిగా ఉండి దేవుని భజన చేసుకున్నా నేను భక్తుడిని చెప్పుకోవడానికి అది అర్థమే కానీ అసలైన ఆశీర్వాదాలు కానీ, దీర్ఘాయువు కానీ, సంవత్సరాలు కానీ, నెమ్మది కానీ, నువ్వు చేసే పనిలో సంపద కొద్దిగా అయినది సమృద్ధిగా ఉంటా. కానీ కారణాలు, మూలాలు, వీటిని వెతికి వీటిని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ భక్తి చేసుకో. దేవుని స్తోత్రం. ఎవరి పట్ల భక్తి? దేవుని పట్ల చూపేదాన్ని దైవ భక్తి అన్నారు. ఇది అసలైంది. మైక్ ఏదైనా తగ్గించుకుంటే తగ్గించుకో, టయాన్ని బట్టి. వింటున్నావా? ఇప్పుడే అవదో, ఆల్ నైట్ పెట్టుకోండి. ఏంటి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఏంటి? ఇంకెక్కడికి వెళ్తాం? తలుపులేసాం అక్కడ. బయటికి వెళ్తే అక్కడ ఉన్నారు ఎదరా, ఎవరి కూడా పట్టేసుకుంటారు, లోపలికి పంపించేస్తారు మిమ్మల్ని. అందరూ మళ్ళీ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? దేవుని పట్ల చూపేదాన్ని దైవ భక్తి. ఇది అసలైంది. దేవుడా? ఆయన ఎవరు? ఆయన యందు భక్తా? అది అట్టా అంటే చాలా విషయాలు చెప్పాలి, కానీ టైం లేదు కాబట్టి చిన్నగా కొద్ది మాటలతో ముగిస్తాను. దేవుడు ఉన్నాడు. లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి ఏదొక సమయములో, ఏదొక సందర్భములో, ఏదొక పరిస్థితిలో ప్రతి వాని నోట దేవుడు 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 అంటాడు. అనని వారు ఎవరైనా ఉన్నారా? నాస్తికులు అంటారు, తెలుసా మీకు? అంటే ఎవరాళ్ళు? దేవుడు లేడు 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 అంటే ఏమి లేడు అని అడగాలి మనం. అప్పుడు ఏమనాలి ఆయన? అది నాస్తికుడు కూడా ఏం చెప్పాలి? దేవుడు అనే మాట పక్క. అంతేనా? లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి నోట ఏ మాట? అసలు దేవుడు అంటే ఎవరు? ఆలోచన. దేవుడంటే 5 లక్షణాలు కలిగిన వాడట. ఆయనకు ఆత్మరూపి అని పేరట. ముందు దూతగణాలను చేసుకొని ఆనందించారట. ప్రముఖ దూత గర్వించి కొందరిని పోగు చేసుకొని దేవునికి సమముగా సింహాసనం వేసుకొని కూర్చోడానికి ఇష్టపడినప్పుడు గర్వించిన వీరిని, ఏకీభవించిన వారిని పట్టి పాతాళం చేసి అందులోకి తోశారట. అప్పుడు మిగిలిన దూతలు సంపూర్ణంగా స్తుతించకపోవడం వలన దేవునికి ఒక వాంఛ కలిగిందట. నా రూపములో నరుని చేసుకొని నరుని స్తుతుల మూలంగా ఆనందించాలి అనుకున్నారట. 5 దినాలు సృష్టిని చేసి 6వ దినాన దేవలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి తన స్వహస్తాలతో మట్టిని తీసి బొమ్మను చేసి తను ఎలా ఉంటాడు ఆ రూపులో ఈ ముక్కులోకి, నాసికలోకి జీవవాయువును ఓదగా నరుడు జీవ. అతడే ఆది నరుడు. అతని పేరే ఆదాము. అతని కొరకు ఒక ఏదేను తోట, దాన్ని సేద్యం చేయడానికి అధికారం, సమస్తానికి పేర్లు పెట్టే శక్తి, సమస్తమును ఏలమని చెప్పి దేవుడు పరలోకానికి వెళ్ళి దూతల స్తుతుల ఆగ్రహించి దిగొచ్చేవాడు. ఆదాము దేవుని రొమ్మును ఆనుకొని దేవుని స్తుతించి దేవునితో ఆనందపడేవాడు. అటు దేవుడు ఆదాము ఆనందపడుతూ ఉండగా ఒకరోజు ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు చూచాడు, అన్నిటికీ జంటలుగా జతలుగా చేశాను, ఇతడు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు, ఇతనికి కూడా జంటను చేద్దామని ఆలోచన చేసి తనకు గాఢ నిద్ర దేవుడు కలుగజేసి అతనిలో నుండే రక్తము, మాంసము, ఎముకను తీసి దాన్ని ఒక నారీనిగా నిర్మించి ఆదామును లేపి అడిగాడంట, బాబు ఈ అమ్మాయి ఎవరో చెప్పరా అని. ఇది నా నుండి తీయబడింది, నాది, నారీ అన్నారట. నీదేలే, అయితే ఒక పని చేయండి,
నన్ను స్తుతించండి, ఆనందంగా ఏదేను తోటలో ఉండండి. ఈ వృక్ష ఫలాలన్నీ మీరు తినొచ్చు, ఒక నది పెట్టా నీరు తాగొచ్చు, మధ్యలో ఒక చెట్టు పెట్టా పండు తినకూడదు అన్నారు. సరే అలాగే ఉన్నారు. ప్రభు రావడం వెళ్ళడం జరుగుతుంది. ఒకరోజు ఆయన వచ్చి వెళ్ళారు. పాతాళంలోకి వెళ్ళిన వాడికి ఒక ఆలోచన పుట్టిందట. ఇదేంటి దేవుడు ఇలా చేశారు, నన్నేమో తోసేశారు, తన రూపంలో నరుని చేసేశారు, నరుని స్తుతుల మూలంగా ఆనందిస్తున్నారు కదా, ఆ నరుణ్ణి నా వశము చేసుకొని నన్ను స్తుతించేటట్టుగా చేసుకుందామని ఏదేనులో ప్రవేశించు. ఇద్దరు పడుకుంటే అవ్వ లేచి వెళితే సర్పములో నుండి మాట్లాడితే ఆ పండు తినొద్దన్నాడా? అవును. ఎందుకని? అది తింటే చస్తామట. చావనే చావరు. మరి ఏమవుతావు? ఏమవడం ఏంటి? దేవతలు అవుతారు. దేవతలు ఎక్కడుంటారు? దేవలోకములో ఉంటారు. అక్కడ ఉండటం ఆయనకి ఇష్టం లేక మిమ్మల్ని ఎక్కడ పెట్టి అది తినొద్దన్నాడు. సంగతి ఇది అన్నాడట. ఈ అమ్మాయికి ఇక చూడు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి దేవుడు అట్ట, ఇదే అంటే ఎట్ట, మనం ఎందుకు ఇక్కడ ఎట్ట, ఇది తిని అక్కడ అట్ట అని చెప్పి గబగబ వెళ్ళి కోసేసుకొని ఒక కాయ తినేసిందంట. దిగిపోయింది, మహిమ తొలగిపోయింది. గబగబా లేసొచ్చి ఒక దెబ్బ కొట్టేసరికి లేచాడంట. పెద్ద కాయ కుమ్మితే వేసేసాడంట. ఇక ఇవన్నీ ఆయన చెప్పండి, మీకు లోపలికి టైం చాలదు. అందుకని ఊరికే మానవ నిర్మాణం ఏంటో చెబుతున్నా. అవి ఎప్పుడైతే తిందో ఇక సాతానికి అర్థమైపోయింది, అపవాదికి, ఇక ఇక్కడ నాకు పని లేదు, ఈ అమ్మాయి చూసుకుంటుంది ఆయన సంగతి, ఇక నేను అక్కడికి వెళ్దామని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడట. వెళ్ళి నిలబడ్డాడు. అపవాది ఎక్కడి నుంచి వచ్చావు అంటే, ఎక్కడి నుంచి అండి? ఏదైనా తోటలో నుంచి కదా అన్నాడట. ఏంటి సంగతి అంటే, ఏముందయ్యా, నువ్వు న్యాయమూర్తివి, హృదయంలో గర్వించినందుకు తోసేశావు, నీవు మంచివాడివి, పరిశుద్ధుడివి, నేను అపవిత్రుడిని, అందుకు నేను నిన్నేం అంటలేదు. మరి నీ రూపంలో చేసుకున్నావు చూడు, నీ కొడుకుని ముద్దులు పెట్టుకుంటున్నావే, వాడు నీ ఆజ్ఞ మీరాడు, వాడి విషయంలో న్యాయం కావాలి, రమ్మన్నారట. పద వెళదాం పద అనేసరికి ఈ అమ్మాయి పెట్టనే పెట్టింది, వేసేస్తున్నాడు, ఇంకా రసం దిగల, కాయ అట్టాగే ఉందంట. లోపల ఇత్తనాలు ఉంటాయి చూసావా, వేసి మొగ్గని పెట్టా నాటుకోడు, రసం దిగుతుంది, మహిమ తొలగిపోయింది, దిగంబరత్వం వచ్చేసింది. ఒక్క కేకేసంట, అదమా ఎక్కడరా అనేసరికి ఇంకేముంది, గుండె పగిలిపోయి ఈ కాయ ఇక్కడే మిగిలిపోయిందండి. మగాడు గొంతెట్ట పట్టుకు చూడండి, ఏమడుతుంది ఇక్కడ, ఆడవాళ్ళకి పట్టుకు చూడండి, ఏంటి అటు చూస్తున్నాయి, ఇంకా ఉందా లేదా? మగాళ్ళకి కాయ ఉందా లేదా? ఎందుకుంది? ఇక్కడికి వచ్చి ఆగిందంట, రసం దిగింది కానీ కాయ ఇత్తనం మాత్రం. ఇక్కడ ఇవన్నీ చెప్పకూడదు మీకు. ఈ అమ్మాయిని తినేసింది, అయిపోయింది. మనాడు తింటుండగానే కరుపులు వచ్చింది, దానికి భయపడిపోయాడు. చెట్ల చాటుకి ఆకులు చుట్టుకున్నారు, బయటకు వచ్చేయమన్నారు, వచ్చేసారు. వాళ్ళకు సాతాను నోరు ముగించడానికి ఒక గొర్రెను వధించి ఆ చర్మాలు చొక్కాలుగా కుట్టించి తొడిగించి మీరు ఫలించి అభివృద్ధి పొందమని వెళ్ళిపోయాడు. వారిద్దరు కూడా సంతానం. పాపం పెరుగుతుంది, పాపానికి పరిహారం బలు ఇమ్మన్నారు. బలి అర్పించడం పాపం చేయటం. నిర్దోషమైన గొర్రె దొరక్క పాపం మోట్లాగా పెరిగి విన్నావా, పాతాళానికి దిగిపోతున్నాడు నరుడు. అందుకే వాడి ప్లాను, నా రాజ్యం కట్టేద్దాం, దేవుని రాజ్యాన్ని పాడు చేసేద్దాం, నరులందరూ నా వశంలో చేసుకుందామని అపరిమితంగా నోరు తెరిచి పాతాళానికి లాక్కుపోతున్నాడు అపవాది. ఇలా మానవులందరూ కూడా అపవాదికి లోబడి పాపంలో ఉంటే దేవునికి ఇష్టం లేక ఈ నరుల్ని విమోచించాలని కోరుకొని పరలోకములో ఒక ఆలోచన సభ ఏర్పాటు చేసి అందులో కోటాను కోట్ల దేవదూతలకు శరాబులు కెరూబుల మధ్య ఒక మాట పలికాడట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ ఏకత్వమై మన రూపములో చేయబడిన నరుడు అపవాదికి లోబడి పాపి అయినాడు. పాపాన్ని బట్టి వచ్చు జీతం మరణం, తర్వాత అంతం నరకం, అగ్నిగుండానికి ఆహుతి. గనుక నరుణ్ణి అపవాది చేతుల నుంచి విడిపించి, అసత్యము నుండి మళ్లించి, అబద్ధము నుండి తప్పించి పరిశుద్ధులుగా చేసి పరలోకానికి తీసుకురావాలి. మీలో ఎవరైనా పరిశుద్ధంగా పుట్టి మానవుల మధ్యలో పరలోక సంగతులు బోధించి మనుషుల పాప పరిహారమై యాగమైపోయి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచి రావాలి, రమ్మన్నారట. దూతగణాల్లో ఏ ఒక్కరు ముందుకు రాలా, శరాబులు కెరూబుల్లో ఏ ఒక్కరు ముందుకు రాలా. సృష్టిని కలుగు చేసిన మహత్తు గల మాట బయటకొచ్చి, తండ్రి నేనున్నా, నన్ను పంపమన్నారట. అది తండ్రికి అభిష్టమై ఆ వాక్కుని కన్యమేరి గర్భంలోకి పంపితే అదే కృపాసత్య సంపూర్ణుడిగా పిండ ఉత్పత్తి కుమారుడుగా బయటకు వస్తే ఆయనకే ప్రభు అయిన యేసు అని పేరు పెట్టారు. ఆ యేసు ఏటేటా మందిర అనుభవం. దేవుని స్తోత్రం. 12 సంవత్సరాల వరకు మందిరం,
12 దాటిన తర్వాత ఎంట ఉండి తల్లి చెప్పినట్టుగా విన్నారు. 30 దాటినాక యోర్దానుకు వెళ్ళి బాప్తిసం పొందారు. అరణ్యానికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పట్టణంలో ప్రవేశించడానికి బయలుదేరారు. సాతానుడు ఎదుర్కొన్నాడు 3 విషయాలు. సాతాన్ని గద్దించాడు, పారిపోయాడు సాతాను. యేసు పట్టణంలో ప్రవేశించి బోధ ప్రారంభించారు. బాబు మీరు దేవుని రూపం. ఆదామును బట్టి మీరు పాప శరీరాకారంతో పుట్టారు. అది మీకు జన్మ పాపం. పుట్టిన తర్వాత పిల్లలు ఎదుగుతున్నప్పుడు స్వాభావికంగా మూఢత్వం పెరుగుద్దట. ఎవరికి? పిల్లలకి. అది పట్టుకోమాక అంటే అదే పట్టుకుంటారంట, అటు వెళ్ళమాక అంటే అటే వెళ్తారంట, అది పగిలిపోద్దంటే పగల కొడతారంట. విషయం చెప్తున్నారు, మీరేమనుకోవద్దు, పిల్లల సంగతులే. మనం కూడా అట్ట చేసి వచ్చిన వాళ్ళమేలే. ఇప్పుడు వాళ్ళంటే అట్ట, కానీ ఊరికి మీకు అర్థం అవడానికి ఇటు రమ్మంటే అడిపోతారంట. అది దాన్ని ఏమన్నారంటే స్వాభావికంగా మూఢత్వం. ఎప్పటి నుంచి? బాల్యము నుండి పెరుగుద్దట. ఇక ఎదుగుతున్నప్పుడు చూపులు, తలంపులు, ఊహలో, నడకలో, పడకలో, బతుకులు తేడా అంటగా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటగా. ఏంటి అటసొత్తారు నాయంక? ఏంటిది? పాపం ఎంత చేసుకుంటే అంత అంట. చేసుకున్న దాని అంతటి బరువు అంట అనుభవించాలంట. అందుకనే పెద్దలు చెప్పి ఇసిగిపోయి ఎవడ పాపం వాడే మోసుకుంటాడు, పని అని మనకది ఆడు వినేటట్టు లేడు, పనే అని వదిలేశారు. అందుకని చేసుకున్నవాడికి చేసుకున్నంత మూట, ఆ మూట బరువు ఎక్కి అనారోగ్యాలు, కరువులు, ఖడ్గాలు, రుణాలు, బాధలు, వ్యాధులు, పొయ్యి కాలాలు తొందరగా వయసు మేరకం ఉంది, మధ్యలో టప ఎగిరిపోతున్నారే కారణాలు అయ్యాను. గుర్తు చేస్తున్నా ఈ పూట మళ్ళీ ఒకసారి. మీకు అన్నీ తెలుసు, మీకు మైకిస్తే వాక్యం దంచేస్తారు అంతే, కానీ మీకు టైం లేదు, మాకు ఉంది అంతే. దేవునికి స్తోత్రం చెప్ప ఒకసారి. నేను ఇప్పుడు ముగిస్తున్నాను, అసల్లోకి వస్తున్నాను. ఇలా ప్రభువారు సాతాను గద్దించగా వాడు పారిపోయాడు. పట్టణంలో ప్రవేశించి ప్రజలకు బోధ చేశాడు. బాబు మీరు దేవుని రూపం, పాప శరీరాకారంతో పుట్టారు, ఇది జన్మ పాపం. 2 మీరు చేసుకున్న దాన్ని బట్టి కర్మ పాపం. ఈ పాపానికి పరిహారంగా బలులు అర్పించమని చెప్పారు. బలు అర్పించి మళ్ళీ పాపం చేస్తున్నారు. బలు అర్పించడం నిర్దోషమైన గొర్రెల దొరక పాపం మూటలా పెరుగుతుంది. పాపానికి పరిహారంగా తండ్రి నన్ను పంపారు, నేను మీ కొరకు యాగం అవుతాను, నా రక్తాన్ని దారపోస్తా, ఆ రక్తంలో ఇంక విమోచన ఉంది, రండి అని చెప్పి పరలోకపు సంగతులు బోధించడానికి ఇష్టపడ్డాడు. ఆ బోధలో ఒక బోధ, మీరు అపవాదికులో పడి అసత్యంలోకి వెళ్ళారు, అబద్ధికులు అయ్యారు, ఇది పాపం. కనుక తండ్రి నన్ను పంపింది ఎందుకంటే మీరు పాపాన్ని బట్టి పాతాళానికి వెళుతున్నారు. ఎవరైనా పాతాళాన్ని, నరకాన్ని తప్పించుకోవాలనుకుంటే, పరలోకానికి ఎక్కిపోవాలంటే దానికి మార్గం నేనే. మీరు అపవాదికి లోబడి అసత్యములోకి వెళ్ళారు కదా, ఆ అసత్యము నుండి మళ్ళించి మిమ్మల్ని సత్యములోకి నిలపడానికి తండ్రి ద్వారా పంపబడిన నేనే సత్యం. మీరు భూమి మీద పుట్టారు కాబట్టి 2 మరణాలు, ఒకటి శరీర సంబంధమైన మరణం, 2 ఆత్మ సంబంధమైన మరణం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మరణాన్ని కొట్టేసి మిమ్మల్ని జీవములోనికి దాటింప చేయడానికి తండ్రి నన్ను పంపారు. జీవము కూడా నేనే, మార్గము మాట్లాడు నేనే. ఎక్కడికి మార్గం? పరలోకానికి. పాతాళాన్ని తప్పించుకొని పరలోకానికి ఎవరన్నా వెళ్ళాలంటే దానికి మార్గం ఎవరు? నన్ను తండ్రి పంపారు. అలాగా అందుకే నేను మోక్షానికి తీసుకెళ్లే మార్గాన్ని రండి అని పిలుపునిచ్చారు. ఆయన మాటలు విని 1000 మంది వెంబడిస్తే వారిలో ఉన్న అసత్యాన్ని బయలుపరిచాడు. మీరు అపవాదికులో పడి అసత్యములో ఉన్నారు, సత్యము గ్రహింపకున్నారు. దేవుడు సత్యం, వాక్యము సత్యం, ఆత్మ సత్యం, వెనుక నా మాట సత్యం అని చెప్పి నేనే సత్యం. అసత్యమును మళ్ళించి సత్యములోకి నడిపిస్తా. మీ అబద్ధాలు కొట్టేసి నా రక్తములు మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచేసి పరలోకానికి తీసుకెళ్తా రమ్మని పిలుపునిచ్చాడు. ఆ పిలుపును విన్న 1000 మంది ప్రజలు గుంపులుగా వెళితే అందులో రోగులు ఉంటే బాగు చేశాడు, దయ్యం పట్టిన వారు విడిపించాడు, చనిపోయిన వారు ఉంటే లేపేశాడు, కుంటోళ్ళకి కాళ్ళు, గుడ్డోళ్ళకి చూపు, మోగోళ్ళకి మాట, చెవిటోళ్ళకి వినికిడి, చచ్చిపోయిన వాళ్ళని లేపేసి అద్భుత మహత్కర చుచుకలు చేసేసి ఆఖరికి ఆకాశానికి భూమి మధ్య విరాడబడి 7 తపాలుగా రక్తంగా 7 మాటలు పలికి యేసు ప్రాణం విడిచాడు.
అంటాడు. తండ్రి అయిన దేవుడు యేసుని చంపి సమాధిలో ఉంచి 3వ దినం తిరిగి లేపాడు. లేపబడిన యేసు పరలోకానికి వెళ్ళి మహింపరచబడి భూలోకానికి వచ్చి 40 దినాలు కనబడి అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత శిష్యులు మేడగదిలో 120 మంది కూడితే ఆత్మను పంపారు. 50వ రోజు పెంతెకొస్తు దినమందు వారందరూ ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడి ఆత్మ ద్వారా బలపడి లేచి ప్రసంగం చేస్తే 3000 మంది, తర్వాత 2000, 5000, తర్వాత స్టెఫను విషయంలో శ్రమ వస్తే చెదిరిపోయారు. వాళ్ళు ప్రపంచానికి ఒక బోధ చేశారు. బాబు, మనమందరం దేవుని రూపం కనుక మనలో పాపం ఉంది. దేవుని కుమారుడు క్రీస్తున్నాడు. దేవుని నమ్మి క్రీస్తు దగ్గరికి వచ్చి ఆ రక్తములు మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొందాలి. అలా పొందినవాడు ఆత్మ పొంది మందిరములో మూల స్తంభములో ఉన్నవాడిని భక్తుడు భక్తురాలు అంటారు. దేవునికి స్తోత్రం చెప్పు. మళ్ళీ గట్టి చెప్పు. అర్థమవుతుందా భక్తి అంటే? అంటే మరి అది దేవుని ఎడల భక్తి అంటే దేవుడున్నాడని నమ్మాలి, పాపం ఉందని గ్రహించాలి, పాపానికి విరుగుడు యేసు రక్తం అని తెలుసుకోవాలి. ఆ దేవుని దయ పొందాలంటే యేసు దగ్గరకు వచ్చి ఆయన రక్తములో పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తమై ఏం చేయాలి? బాప్తీసం. బాప్తీసం అంటే చిన్నప్పుడు శుద్ధ జలం జల్లి శుద్ధీకరణ అని చెప్పేసి జ్ఞానస్థానం ఇచ్చేస్తే బాప్తీసం అనుకుంటున్నారు వీళ్ళు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వస్తారు నా దగ్గరికి, పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఈ మధ్యలో. పాస్టర్ గారు ఏంటి అబ్బాయి, అబ్బాయికి బాగా బ్రహ్మాండంగా చేయాలి. ఏంటది పెళ్ళి? అమ్మాయి పెళ్ళి గ్రౌండ్గా చేయాలి పాస్టర్ గారు. మనం చేద్దామయ్యా. అయితే ఒక పని చేద్దామండి. ఏం చేద్దామయ్యా? బాప్తిసం. ఏమి ఇవ్వాలంటే ఇలాగే బాప్తిసం. అబ్బాయి ఎప్పుడు గుడికి రాడుగా, బాప్తిసం ఎందుకు ఆడికి? పెళ్లి చేస్తున్నాం గారు ఇక్కడి నుంచి అంటాకుండేక వచ్చేస్తాడా? ఊరుకుంటానే అంటే ఇప్పుడు దాకా ఊరుకున్నాడు, ఇప్పుడు అంటే ఊరుకోడు అంటే ఎవరు నమ్ముతారు ఈ మాటలో? ఈ పిల్ల రాదు కదా బాప్తిసం ఏంటంటే పెళ్లి బాప్తిసం అండి. మాలో ఒప్పుకోరట. ఇచ్చాను అయ్యా, పెళ్లి బాప్తిసాలు ఈయన, పెళ్లి మాత్రం చేస్తా. వాళ్ళు ఒప్పుకొని తర్వాత పశ్చాత్తాపడి వాళ్ళ అంతటికాల కలిగి వాళ్ళు వచ్చే మాత్రం బాప్తిసం నేనే ఇస్తా. కానీ ఇప్పుడు బాప్తిసం ఇచ్చి మాత్రం పెళ్లి చేయను. పెళ్లి మాత్రం చేస్తా, బాప్తిసం మాత్రం. ఇష్టమైన వాళ్ళు ఏమో ఉంటారు, ఎట్టగొట్ట చేయమంటారు. నువ్వు చేయకపోతే బోళ్ళు అంతమంది ఏ సందులో తిరిగినా అయ్యేగా. పెద్ద పాస్టరా ఇదే గుడా ఏంటి ఆయనట్ట, ఏంటి ఆయన సంగతి ఏంటి సోదపా అని చెప్పి లెగిసి అవతల పడతారు. ఎక్కడో చోట ముంచేస్తారు, లెగుతారు. 1 నెల 2 6 నెలలు 3 నెలలు 4 నెలలు గుడికి వస్తారు. అబ్బాయి వస్తాడు, అమ్మాయి వస్తుంది, గట్ట పట్టాలు చిలక గోరెంకల్లాగా. తర్వాత మళ్ళీ రారు. ఏమైపోయారంటే అబ్బాయి కుదరట్లో రోడ్లు ఎప్పుడు తిరుగుతున్నాడు, అమ్మాయి ఇంట్లో పని ఏడుచుకుంటూ కూర్చోడు, సరిపోదు. ఇప్పుడు మళ్ళీ పాస్టర్ గారు కావాల్సి వచ్చింది. అయ్యగారండి ఏంటమ్మా తప్పైపోయిందయ్యా, అబ్బాయి లెక్క చేయట్లేదు, అమ్మాయి మాట్లాడుతున్నాడు, బతుకుతాడు, పెళ్లి కప్పులు చేసి అవి తీరక చచ్చిపోతున్నాం, ప్రార్థన చేయండి అయ్యా. మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇక్కడికి ఎందుకు మళ్ళీ? ఇంకా కొంతమంది పాడు చేయటాగా పా కాదండి, తప్పైపోయింది అయ్యా. ఎంతమంది గురించి చెప్పాలి మీకు? ఎట్టా బాప్తిసాలు అట్ట ఇయ్యొచ్చా? అది సరైన బాప్తిసమేనా చెప్పా? పాప క్షమాపణ రావాలి. కలో, దర్శనమో, స్వరమో, ప్రవచనం ద్వారాను దేవుడు మాట్లాడాలి. దానికి రుజువు అన్నమాట. పాప క్షమాపణ నిమిత్తమై ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు కుడికి ఎడమకు తొలగకుండా నిలిగిపోతాడు అంతే. తర్వాత మందిర అనుభవం కలిగి ఉంటే ఆత్మతో నింపేస్తాడు దేవుడు. ఆత్మ పొందేస్తే మూల స్తంభం కదులుద్దది, కిందకి లోపలగా అరలేసి దిగేసి అంటే ఏనుగులు పాదాలు వేసేసి దిమ్మ కట్టేసి ఒక పిల్లర్ నిలబెడితే మళ్ళీ గదులుద్దా? బుల్డోజర్ వచ్చి తోసినా కదలలేదంట కొన్ని. ఏం చెప్పను నేను గయ్యి, అర్థం చేసుకో. అట్ట నిలబడాలంటే భక్తి ఎలా చేయాలి? దేవునికి స్తోత్రం.
దేవుని దగ్గరికి రావాలి, దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడాలి, బాప్తిసం పొందాలి, ఆత్మ పొందాలి. ఆత్మ పొందిన వారు ఒక్కొక్క వరం కలిగి ఉండాలి, మందిరంలో మూల స్తంభం వలె ఉండాలి, దేవుని పని కొరకు ఆరాటం కలిగి, ఆత్మల భారం కలిగి, ఆత్మలో ఫలించి, ఆత్మల వృద్ధి పొంది, ఆత్మల అభివృద్ధి పొంది, ఆత్మల ఔశ్వర్యం పొందేవాడే భక్తుడు. అది భక్తి అంటే. నీ భక్తులు ఎండోయ్ నీ రాజ్య ప్రభావమును గూర్చి, అది ప్రసంగం ఈ పూట. ఇప్పుడు వచ్చాం అసల్లోకి, ఎప్పుడుకోవద్దో చూద్దాం. భక్తులు ఎవరో చెప్పా. భక్తికి నిర్వచనం: మార్పు చెంది, బాప్తిసం పొంది, ఆత్మ పొంది, వరాలు కలిగి, మందిరానుభవం కలిగి ఉంటే భక్తుడు, భక్తురాలు. ఈ భక్తిని కొనసాగించుకోవడానికి నిర్వచనం పరిశుద్ధత. స్తోత్రం చెప్పు. ఏముండాలి? మార్పు చెందడం గొప్ప కాదు. ఏదో బాధ వస్తుంది, పోయే కాలం వస్తుంది, మార్పు చెందుతో బాప్తిసం అంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఈయన ఇచ్చేస్తాం వెనక దొడ్లో పెట్టి, అంతే తొట్టు కట్టేయటం వేసేయటమే. పెద్ద ఇదే కాలమే అసలు. అది మురికి కాలం అయితే అయింది, దాంట్లో ముంచేసి రేపేసి 2 బిందులు పోసేయటమే. పెద్ద ఇది ఏంటంట, ఎంతసేపు అనేది అయిపోయింది. బాప్తిసం, గుడికి రావటం పోవటం మామూలు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఇంకేముంది? ఇదేనా భక్తి అంటే? మార్పు చెందాలా, బాప్తిసం పొందాలా, ఆత్మ పొందాలా, వరాలు కలిగి ఉండాలా, సంపూర్ణ సిద్ధిలో ఎదగాల. దానికి మూల కారణం, భక్తికి నిర్వచనం పరిశుద్ధత. అలా పరిశుద్ధంగా పాడే పాటలు ఉంటాయి చూశారు, పరిశుద్ధంగా చేసే ప్రార్థన ఉంటుంది చూశారు, పరిశుద్ధంగా చెప్పే సాక్ష్యం ఉంటుంది చూశారు, పరిశుద్ధంగా ఉండి బోధించే బోధ ఉంటుంది చూశారు. వాటి ద్వారా లాభాలు కలుగుతాయి. పాపి పశ్చాత్తాపడాలన్నా పరిశుద్ధతతో పాడాలట. సాక్ష్యం హృదయంలో పనిచేసి వారి వేదన తొలగిపోయి వారు కూడా నీలాగా మేలు పొందాలంటే పరిశుద్ధంగా ఉండి సాక్ష్యం చెప్పాలంట. అది బోధించినా పరిశుద్ధంగానే బోధించాలంట. దేవునికి స్తోత్రం. అంటే భక్తికి నిర్వచనం ఇంకెన్ని చెప్పాలి? దాంట్లో లోబడే తత్వం, విధేయత, నిమ్మళత్వం, యథార్థత, నీతి, భక్తి, అంటే దేవుని చిత్తమంతా నెరవేర్చుట, అది భక్తికి నిర్వచనం. ఇక ఈ భక్తుల గురించి చెప్పాలంటే బోళ్ళంత చిట్టా ఉంది. భక్తులను కాపాడతాడని, భక్తులను దీవిస్తాడని, భక్తులను హెచ్చిస్తాడని, భక్తులకు ఆయురారోగ్యం ఇస్తాడని, భక్తులకు దీర్ఘాయు ఇస్తాడని, భక్తులకు ఉన్నతమైన తలగా ఉంచుతాడని, ఐశ్వర్యవంతులుగా చేస్తాడని, ఘనులుగా చేస్తాడని, ప్రశాంతమైన వాతావరణం ఇస్తాడని, నిమ్మళంగా ఉంచుతాడని, నెమ్మది కలుగు చేస్తాడని, కొంచెమైనా ఉన్నది దాన్ని అధికంగా చేస్తాడని, అభివృద్ధి పందాలు ఎదిగింపజేస్తాడని, కళలు చూపిస్తాడని, దర్శనాలు చూపిస్తాడని, మహిమతో నింపుతాడని, ఉన్నత స్థాయికి తెస్తాడని, ఆత్మీయ ఆనందం ఇస్తాడని, ప్రభు వస్తే పరలోకానికి ఎక్కిపోయే అవకాశాలు అందులో ఉన్నాయని దాని భావాలన్నమాట. ఇక్కడికి ఆపేస్తున్నాయి. అర్థమైందిలే నాకు. నీ భక్తులు దేని గురించి చెప్పాలి? నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుంటారు. లేఖనములో ఉన్న మాట ఒకటి గుర్చైనా, నిజంగా మీరు భక్తురాండ్రు అయితే మీరు ఎవరైనా కలుసుకున్నప్పుడు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకున్నారనుకో, యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుకొనుచుండగా, యెహోవా గట్టి చెప్పు, అది విషయం. అంటే ప్రతి దాంట్లో దేవుడు ఆలకిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుని చిత్తం మనలో ఉంది, మనం ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాం కనుక నిశ్చయముగా దేవుడు నన్ను కాపాడుతాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, నెమ్మదిస్తాడు, పైకి లేపుతాడు, ఉన్నత స్థానం ఇస్తాడు. విశ్వాస పరిమాణం పెంచుకొని భక్తిలో పరిశుద్ధత కలిగి ముందుకెళ్తాం చూశారు. అలాంటి వాడు చేయాల్సిన పని దేవుని రాజ్యమును గురించి తెలుసుకొని ఆ రాజ్యమును గురించే పలకాలట. మళ్ళీ ఒకసారి చదువు ముగిస్తా. మూసేశారు బైబిలు. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి, అది విషయం ఇక్కడ. నిజంగా నువ్వు భక్తుడు అయితే, భక్తురాలు అయితే ఏం చెప్పుకోవాలి? ఏమి చెప్పుకుంటూ బతకాలి? నువ్వు ఏమి చెప్పుకుంటూ బ్రతుకుతున్నావు? ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. లోకస్తులు లోక మాటలు చెప్పుకుంటారంటగా.
శరీర సంబంధులు శరీర మాటలతోనే కాలం వెళ్ళబుచ్చుకుంటారంటగా. దొంగలు దొంగతనాల గురించి మాట్లాడుకుంటారంటగా. వ్యభిచారాలు ఆ పాపాన్ని గురించి మాట్లాడుకుంటారంటగా వ్యభిచారులు. త్రాగుబోతులు త్రాగుబోతు గురించి, తాగుబోతు తనాన్ని గురించి, ఏ బ్రాండ్ బాగుంటుందని మాట్లాడుకుంటారంట. ఏ షాపులో కిక్కెక్కుద్ది, ఎక్కడ తక్కువ వస్తుంది, ఎక్కడ అప్పిస్తారు. నీకు ఇవన్నీ చెప్పకూడదు, మీకు ఊరికి గుర్తు చేస్తున్నారు. వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీలు కూర్చొని మాట్లాడుకుంటారంటగా. ఉద్యోగస్తులు కలిస్తే ఇంక్రిమెంట్లు ప్రమోషన్ల గురించి మాట్లాడుకుంటారంటగా. చేతి పని చేసేవాళ్ళు అయితే ఎక్కడ పని బాగుంటుంది, ఎక్కడ బాగా జీతం వస్తుంది, ఎవరు బాగా అప్పిస్తారు, ముందుగా ఒక 10-20 వేలు లాగుదాం, తర్వాత చూద్దాం దాని సంగతి, ఎవరెవరని ఇట్లా మాట్లాడుకుంటారంటగా. రాజకీయ నాయకులు రాజకీయాల గురించి చెప్పుకునేవాళ్ళు దాని గురించి చెప్పుకుంటారంటగా. సినిమాలు చూసేవాళ్ళు సినిమాల గురించి మాట్లాడుకుంటారంటగా. రోజు డైలీ ఏదో చూస్తారంట, ఒక రోజు చూడకపోతే అది వినకపోతే బాగాదంట, చెప్పుకొని కూడా మరీ చెప్పించుకొని వింటారంటగా. కడుపు రగిలిపోతుంది అనుకుంటా. ఒక పక్క ఆకలి, ఒక పక్క ఈ బాధ. బాబోయ్, కడుపు రగలటం కాదు, మండాలి. దేవుని స్తోత్రం, స్తోత్రం. సంఘము రోషముతో నింపబడాలి. దేవుని స్తోత్రం. ఆత్మీయ మంట లేగాలి. అప్పుడే తీయబడిన నిప్పు కొయ్యలే నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి. చాలా పెందల కాళ్ళు ఎగుస్తున్నావు కదా కుటుంబ బాధ్యతతో. చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటున్నావు కదా. ఈ లోపు అందరితో ఎన్నో మాటలు కదా. ఆ మాటల్లో ఎప్పుడైనా ఎవరితోనైనా దేవుని రాజ్యం ఒకటి ఉంది, ఈ రాజ్యాలన్నీ అస్థిరం, దేవుని రాజ్యమే స్థిరం అని ఎవరికైనా చెప్పే అనుభవము నీకు ఉందా? భక్తులు చేసే పనులు అంటే భక్తిహీనులు కాదు. చాలా మంది మార్పు చెందుతారు, బాప్తిసం పొందుతారు, ఆత్మ పొందుతారు, వరాలు పొందుతారు, కానీ భక్తిలో ఉన్నట్టుంటారు, హీనతలో ఉంటారు. భక్తి సంపూర్ణం ఉండదు, శక్తి ఉండదు. పాటల్లో సాక్ష్యాల్లో వాక్యాల్లో ఏముండదు, సారం ఉండదు. అంటే దాంట్లో ఏంటో పేరు అంటగా నేతి బీరకాయ అని, పిండితే అంత పెసరేనంటగా, నెయ్యి ఏం కనపడదంటగా, అట్ట భక్తి అని చెబుతారంట, కానీ అందులో ఏమి శక్తి సారం ఏమి, మరి అట్ట హీనులయ్యి ఉంటారంట. అట్టటోళ్ళకి కాదు ఈ వాక్యం, భక్తులకు. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి. ఉందా ఈ అనుభవం నీకుందా? అసలు దేవుని రాజ్యం గురించి నీకు తెలుసా? ఒకసారి వస్తా, మళ్ళీ ఒకసారి చెబుతా. దేవుని రాజ్యం, దాని ఉనికి ఎవరికి దొరుకుద్ది, ఎవరు దాంట్లోకి వెళ్తారు, ఎవరు కింద పడతారు, ఎవరు ఏమవుతారో ఒకసారి చూసుకుందాం. దాని సంగతి ఇక్కడికి ఆపేసా. భక్తుల గురించి చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఆపేస్తాం. ఒక్క వ్యక్తిని, కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. యోధా దేశంని చెరగొనిపోయారు 4 పిల్లలు, దానియేల్, షడ్రక్, మేషక్. ఆయా దేశాలను జయించాడు నెబుకద్నెజరు. 120 సంస్థానాలు మనాడి, మొత్తానికి ఆధిపత్యం, వాటమి ఎరుగని వీరుడు. వాళ్ళు రాజవంశీయులన్నింటినీ పక్కన పెట్టారు. అందులో ఈ 4 చేర్చబడ్డారు. ఒక నాయకుడిని ఇచ్చారు. వీళ్ళందరికీ మంచి భోజనం, మంచి పానాదులు ఇవ్వండిరా అన్నారు. మంచి మాంసం తినవచ్చు, మంచి భోజనం అనమాట, మంచి పానం, మద్యం తాగొచ్చు అనమాట, అవకాశాలు ఉన్నాయి. అలా ఆ వంశంలో పుట్టిన వాళ్ళు బాగా తిని, బాగా ఎత్తుగా లావుగా మంచి జ్ఞానం పొందుకోవాలి, కొంతకాలం వాళ్ళకి అట్ట భోజనం పక్కన పెట్టి వేసేయండి అన్నారు. ఈ 4 కూడా వచ్చి అధికారికి దండం పెట్టారు. నాయన గారండి, మేము భక్తులం, మా దేవుడైన యెహోవా దేవుడు, మేము ఆయన పిల్లలం, చిన్నప్పటి నుంచి అపవిత్రత అంటకుండా బ్రతుకుతున్నాం, మేము మాంసాహారం తినాం, మద్యం సేవించం నాన్న, కూరాకులు ఆకుకూరలతో తింటాం, పిండిన ద్రాక్షారసం తాగుతాం, వండింది మాత్రం దగ్గరికి రానియం, అవకాశం ఇచ్చి పెట్టండి, మమ్మల్ని అపవిత్రపరచుకోవడం మాకు ఇష్టం లేదు అన్నారు. అధికారి కొంచెం ఆలోచన చేసి ఎందుకో దయగలిగి ఓకే అన్నాడు. ఆ భోజన పానాదుల కాలం అయిపోయింది.
అందరినీ చక్రవర్తి ముందు నిలబెట్టారు. నిలబెట్టిన వారు బాగా ఎత్తర్లు అయ్యారు, బాగా అందగాళ్ళు అయ్యారు, బాగా ముఖంలో మహిమలాగా బాగా అందంగా తయారయ్యారు. ఎత్తరగా, లావుగా, దర్జాగా రాజు టీవీ కనపడతాంది. కానీ చక్రవర్తి ఎప్పుడు వదిలేస్తాడా, మళ్ళీ వెళ్ళి తిని పడుకుందాం అనుకుంటున్నారు. మెత్తగా, వింటున్నారా, మబ్బుగా. ఈ నలుగురిని తేరి చూస్తే ఏదో ఒక మహిమ, ఏదో ఒక చురుకుదనం, ఏదో దేవదూతల రూపు కనపడతాందట. దేవునికి స్తోత్రం. ఆనందపడ్డాడు చక్రవర్తి. ఆ రాజ్యంలో కొలువులు ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళకి ఉద్యోగాలు చేసేటప్పుడు కలగన్నాడు చక్రవర్తి. కలలో భయపడి లేచిపోయాడు, కల మర్చిపోయాడు. భయం వస్తాంది, నిద్ర రాకలా, తిండి తినట్లా, నీళ్లు పోసుకోవట్లా, ఏమి ఆందోళనగా ఉన్నాడు. తెల్లారిపోయింది. మొత్తాన్ని పిలిపించాడు. శకునగాండ్రులు, గాళ్ళ విద్య గలవారు, మాంత్రికులు, ఖగోళ భూగోళ శాస్త్రజ్ఞులు, వింటున్నారా, వాళ్ళందరూ నా దగ్గర పెట్టంటారా, దండాలు వేయమంటే వచ్చేశారు. ఏ అబ్బాయి మీరు అందరు జ్ఞానులు అంటారా అన్నాడు. అవును కదా అన్నారు. అయితే నేను రాత్రి కలగన్నానయ్యా, నేను కన్న కళ భయం వచ్చి మర్చిపోయాను రా, కళ చెప్పండి, కళ భావాన్ని చెప్పండి అన్నారు. ఒకళ్ళు లేచి అన్నాడు, ఎవడో ఏం మాట్లాడుతున్నారు మీరు కన్న కళ గుర్తు చేసుకొని కొద్దిగా చెప్పండి, దాన్ని పెద్దగా సాగదీసి మర్మాలు చెబుతామన్నాడు ఆడు. చక్రవర్తి అన్నాడు కోపం వచ్చారు, నేను రాత్రి భయం వచ్చి లేచిపోయాను అన్నానా, కళ మర్చిపోయా, కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలన్నాడు. నేను చెప్పలేమని అడు కూర్చున్నాడు. ఇంకొకళ్ళు లేచాడు, ఏమండి అన్నాడు. ఏంట్రా, మీరు కన్న కళ మీరు చెబితే తప్ప మేము దాని మర్మం విప్పలేం గనుక ఇది మా వల్ల కాదన్నాడు. కాకపోతే కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. ఇంకొకళ్ళు లేచాడు, ఏమండో మేమే కాదు సార్, ప్రపంచంలో ఎవడో కూడా అట్టగా చెప్పేవాడు లేడు అన్నాడు. లేడా అన్నాడు. లేడండి. అయితే నువ్వు కూర్చోరా అన్నాడు. కాగితం తీసుకురారా. కాగితం తీసుకొచ్చి ఒక గీత గీశాడు. వీళ్ళందరూ మహాజ్ఞానులు, పండితులు. జరిగినవి చెబుతాం, జరుగుతున్నవి చెబుతాం, జరగబోయేవి చెబుతాం, తిరుగుతారు కదా రోజు. రేయ్ మరి అట్టాకి అంటే ఇప్పుడు చెప్పలేకపోతున్నారేంటి? అయితే అబ్బాయి వీడు ఎవడో బతకటాకి లేదు, వీళ్ళకి ఉద్యోగాలు దండగా, అసలు వీళ్ళు భూమి మీద వద్దులే, ఏం చేయలేని వీళ్ళు ఎందుకు ఉద్యోగాలు, వీళ్ళకే మొత్తాన్ని చంపేమని గీత గీసి ముద్రేశాడు మనాడు. బబులో దేశం అంతా కలవరం వచ్చేసి, అందులో ఈ నలుగురు కూడా పోతారు. ఏ నలుగురు? మరి అది ఏదైనా దేవుని ఉగ్రత వచ్చినప్పుడు భక్తులు కదా, వాళ్ళ పక్కన పెట్టి వీళ్ళని కాపాడతాడంటే వీళ్ళని కూడా వేసేస్తాడంట. ఇంక నేనేం చెప్పను, ఇవన్నీ చెప్తే కుదరదు. అర్థం చేసుకో. అంటే మనం ఏమనుకుంటా, నలుగురిని పక్కన పెట్టచ్చుగా, వీళ్ళు మొత్తం వేసేయచ్చుగా, దేవుడు అంటే చూపించచ్చుగా అంటాం. అట్ట కాదు, వేసేసి తీసేసి అక్కడికి లేపేద్దామని చూస్తున్నాడు ఆయన. రేపు అదైనా అదే, మనకి ఏదన్నా ఇప్పుడు భూకంపం వచ్చినా గబక్కన ఏదన్నా తుఫాన్లాగా వచ్చి పోయినా మళ్ళీ అక్కడికి తీసేసుకుంటాడు కదమూల కిందకి. భూకంపం వచ్చిన మళ్ళీ అట్ట పట్టుకొని భూమిని కిందకి పెట్టి మొత్తాన్ని దించేసి మనల్ని నిలబెట్టవచ్చుగా అనుకుంటున్నారు వీళ్ళంతా. మరి అదే ఉద్దేశం. భక్తి అంటే అట్లా చేయడు దేవుడు, అట్ట చేయడు, ఏం చేస్తాడు అంతే, తీసేసుకుంటాడు ఆయన దగ్గరికి. ఇంకెందుకు ఈ లోకంలో మళ్ళీ వచ్చేయన్నీ అట్టాటియే కదా, వచ్చేయన్ని బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కరువు, ఖడ్గం, వస్త్రహీనత, తుఫాన్లు, యుద్ధాలు, బాంబుల దాడి, గుండె పగిలి, వ్యాధులు, భయంకరమైన బాధ. భక్తులంట ప్రార్థన చేసుకుంటున్నాడంట, దేవా వస్తానన్నా వస్తే తొందరగా వచ్చి, లేదా పరిపూర్ణంగా ఉన్న లోకంలో మిత్రమైన నరకానికి వెళ్ళే కంటే తీసేసుకో అంటున్నారంటగా. ఎవరు? భక్తిహీనులు అయితే గుండె పగిలిపోద్ది, ఇప్పుడే వస్తాడా? ప్రకటన గ్రంథం గంట 45 నిమిషాలు చెప్పా ప్రకటన గురించి. ఆయన రాకడ రాబోతా, ఇదిగో ఆయన మేఘారుహుడై వస్తున్నాడని చెప్పా. ఒక అమ్మాయి వచ్చి ఏడిచేస్తుంది, అయ్యా ఏంటయ్యా సినిమా రీళ్లు చూపించినట్టు చూపించావయ్యా, నీ అంకే సొత్తం దేవుని మహిమ కనపడుతుంది అయ్యా, ఇప్పుడే వచ్చే అట్టయ్యా, కాస్త ఆగమని చెప్పయ్యా. ఆగటం ఏంటే అంటూ చెప్పేసింది. అయ్యగారండి కొన్ని సరి చేసుకొని చక్క పెట్టుకోవాల్సింది ఉన్నాయి అయ్యా, ఇప్పుడు వస్తే మాత్రం ఖచ్చితంగా నరకమేనయ్యా అంటుంది. అప్పుడే రావద్దని ప్రార్థన చేయమంటుంది నన్ను. అమ్మాయా మరి ఇంకెంతకాలం చక్క పెట్టుకుంటావే, కానీ తొందరగా ఈ రాత్రి గబక్కను పోతే ఏమైపోతావు అబ్బాయి. గనుక ఏ రోజుకి ఏ నాటి కీడు, ఏ రోజుకి ఆ రోజు తూకం వేసుకొని భక్తి పరిపూర్ణం చేసుకుని, ఈ రోజుకి ప్రభు ఇప్పుడు వచ్చినా నేను వెళ్ళిపోయినా రెడీ అన్నట్టుగా ఉండేదే భక్తి. సరే ఇక్కడికి ఆపేస్తున్న టైం అయింది, ఇంకా 3 నిమిషాలు ఉంది, 3 ముక్కలు అర్థం చేసుకో.
ఎవడు చెప్పలేనని కోపం వచ్చింది, చంపేమని ఆజ్ఞ వచ్చేసి. అందులో నలుగురు కూడా ఉన్నారు. వీళ్ళు బాధ, భయం, ఆందోళన. ఏం చేద్దాం, అందరు పోతున్నారు, మనం పోదాం అనుకున్నారు. ఎందుకో దానియేలుకు ఒక ఆలోచన వచ్చింది. మర్మాలు బయలుపరిచే దేవుడు పరలోకమందు మనకే ఉన్నాడు, ఆయన అడిగి చూద్దాం, ఒక అవకాశం ఏమని చెబుదాం, తర్వాత చంపమని చెబుదాం అన్నారు. అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రార్థన చేస్తాం, దేవుడు మర్మాలు చెప్పేవాడు, మా దేవుడు గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, కళలైనా కళ భావాలైనా చెప్పగల శక్తి సామర్థ్యత ఆయనకే ఉంది, ఆయన దగ్గర ప్రార్థన చేస్తాం, ఆయన చెబితే చెబుతామన్నారు. అధికారి వెళ్ళి ఆ చక్రవర్తికి చెబితే, ప్రార్థనే కదరా, ఒక గదిలో పడేయండి అలా అన్నాడు. తీసుకెళ్ళి ఎత్తే గదిలో మొదలెట్టారు. ఇక దేవునికి స్తోత్రం. ఇక అడుగుతున్నారు, దేవా సృష్టికి కర్త, మానవ నిర్మాణకుడా, ఏది చూపించినా నువ్వే, ఏది చేసినా నువ్వే, ఏది జరిగినా నీ ద్వారానే కదా కానీ అని చెప్పి ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దిగొచ్చాడు. దానియేలు కల ఇది, కల భావం ఇది చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. లేచి నిలబడ్డాడు. ఎవడో నువ్వు అన్నాడు. నేను, నా పేరు దానియేలు అన్నాడు. ఎవడో, ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. బబులో, మనది యోధా దేశం అండి, చెరగొని వచ్చాను. సరే నీ సంగతి తర్వాత తింటాను కానీ లేచిన సంగతి చెప్పరా అన్నాడు. నీ కళ ఇది అని చెప్పేశాడు, కళభావం ఇది అని చెప్పేశాడు. వివరించలేని టైం అయిపోయింది కాబట్టి కరెక్ట్ అని చెప్పి ఒక గీత గీశాడు. యెహోవాయే దేవుడు, ఆయనే మర్మాలు బయలుపరిచే వీరుడు, ఆయన్ని అందరూ మురక్కండి అని చెప్పి దానియేలు దేవుడే దేవుడని శాసనం పుట్టించాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకు అలా జరిగిందంటే, భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు మర్మాలు బయలుపరిచారు, చక్రవర్తి కళ భావాన్ని చూపించాడు. అందుకనే భక్తుడు అయితే, భక్తురాలైతే, ఇదిగో నువ్వు ప్రార్థన చేసి ముగించిన తర్వాత కొన్ని నిమిషాలు కనిపెడితే దర్శనాలు వస్తాయి అంటగా. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? పడుకుంటే కళలు పడతాయి అంటగా భక్తులకి. భక్తుల విషయం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. ఎవరి గురించి? భక్తులు ప్రార్థన చేసి కాసేపు అట్టుంటే దర్శనాలు వస్తాయంటగా, భక్తులు పడుకుంటే కళలు అంటగా, భక్తులు ఆత్మతో నింపబడి అన్య భాషలు అంటగా, భక్తులకు ప్రవచన వరాలంటగా, జ్ఞానవరం, బుద్ధివరం, వివేకవరం, వివేచన వరం, కృపవరాలు, రోగుల మీద స్వస్థ వరాలు, దయ్యాల మీద అధికారం, మర్మాలు బయలుపరిచే వరాలు అంటగా. మరి అట్టాటి ఏమన్నా ఏంటి చూస్తున్నారు? భక్తుల విషయం చెబుతున్నా. అందరూ మోకాటి మీదకి వద్దాం. దేవునికి స్తోత్రం చెప్పు. నిజంగా నువ్వు దేవుని నమ్మాలి. ఇంకా ప్రభువు నమ్మకుండా, ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా ఆత్మ పొందకుండా, ఇంకా కృపావరాలు లేకుండా ఏదో భక్తి అని చెప్పి ఏదో నీ యొక్క ఉబలాటంతో నువ్వు భక్తి చేస్తున్నావేమో. భక్తి అంటే అది కాదు. ముందుగా తల్లిదండ్రులకి లోబడి భక్తి చేసుకో. తర్వాత గురువులకు కనబడినప్పుడు నమస్కరించి భక్తి చేసుకో. దేశం పట్ల భక్తి చూపుకో. దేవుని పట్ల భక్తి చేయి. దైవశక్తిని దించుకో. వచ్చే ఉగ్రతను తప్పించుకుందాం, నరకాన్ని తప్పించుకో, మోక్షానికి వెళ్ళిపోదాం. అటు అభిషేకంతో నడిపించు.